అందరు కూర్చుందాం ప్రియులారా. ప్రైజ్ లార్డ్. దేవుడు మనకిచ్చినటువంటి మహా గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని మహాకృపను బట్టి మరి దైవజనులు జోయల్ శుభాకర్ గారిని దేవుడు తల్లి గర్భంలో ఉండగానే ప్రతిష్ఠించుకుని ఆశీర్వదించి ప్రత్యేకపరిచి పిలిచి మరి దేవుని సేవకునిగా అభిషేకం పొంది 2 సంవత్సరాలు పూర్తి చేయబడి 3వ సంవత్సరంలోనికి దేవాతి దేవుడిని నడిపిస్తూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చేతులపైకి చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి సేవకుల ద్వారా ఆహ్వానించబడి దినాన్ని వాక్య పరిచయం చేయడానికి దైవజనులు ఎన్వి ప్రసాద్ అయ్య గారు మన మధ్యలోకి వచ్చారు. మరి దైవజనులు అడుగుపెట్టిన ప్రతి స్థలము ఆశీర్వదించబడ్డం మేము కూడా కన్నులారా చూసాం. దేవునికి స్తోత్రం. ఆత్మనేత్రాలతో దైవజనులను దేవుడు దర్శించి ఆత్మతో అభిషేకించి నడిపించి పరిస్థితులన్నింటికీ అనుకూలమైన వాక్యం ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడతాడా అని ఆశ్చర్యపోయిన సందర్భాలు మా సంఘానికి వచ్చినప్పుడు మేము కూడా గమనించాం. దేవునికి స్తోత్రం. సేవకులు వాక్యం చెప్తూ ఒక ప్రాప్సీ పలికారు. ఏమనంటే, మీరు ఎంత దూరం చూడాలనుకుంటున్నారో చూడండి, అంత స్థలాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు అన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని మహాకృపను బట్టి ప్రభు ఎంతో గొప్ప కార్యం చేసి మా పరిచయాన్ని ప్రేమించి దేవుడు 10 సెంట్ల స్థలాన్ని ఇచ్చారు. అది రిజిస్ట్రేషన్ అయిపోయింది. అమ్మగారి దగ్గర తీసుకొచ్చి ప్రార్థన చేయించాం ఈరోజు. దేవునికి స్తోత్రం. మీకు ఎవరికి మాకు 10 సెంట్ల స్థలం మొత్తం ఇష్టం లేనట్టు ఉంది. సంతోషంగా చప్పట్లు కొట్టచ్చు కదా. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. మరి సేవకుల్ని ఈ రీతిగా మరలా చూడడం దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. అటు బేలా పెంతెకొస్తు మందిరంలోనైనా ఇక్కడ మన పరిచర్లోనైనా వారు ఎంతో బిజీ షెడ్యూల్లో ఉండి అసలు తీరిక లేనటువంటి విరామం లేని పరిచర్లో వాడబడుతున్న మరి ఈ పరిచర్లను ప్రేమించి అమ్మగారిని ప్రేమించి ఇక్కడికి రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరి దైవజనులు వచ్చి వర్తమానం అందించవలసిందిగా సేవకులకి సమయం అప్పగిస్తున్నాం. దేవుని సేవకులు వస్తుండగా గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభు పేరిట నన్ను ప్రేమతో మరొకసారి స్థలమునకు పిలిచిన మరి తల్లిగారు రాధమ్మ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి దేవుని సేవకుడు ప్రియ తమ్ముడు దైవజనులు జాయల్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. దైవపాల్ అన్నగారికి, చెల్లమ్మకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. చక్కని ఆరాధనలో నడిపించి మరి సేవలు ఎంతో చేదోడు వాదుడుగా ఉంటున్న దైవజనులు శ్యామన్నకు కూడా ప్రత్యేకమైన వందనాలు. వాయిద్యం వాయిస్తున్న సహోదరులకి, ఇక్కడ యవనస్తులకి, తల్లులకి, చెల్లెలకి అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. దేవునికి స్తోత్రం. మరోసారి మీ మధ్యన ఉండడాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఈ మందిరం అలా కట్టిన తర్వాత మొదటి ప్రసంగం నేనే చేయాలి. అసలు మరి ఎందుకో బలహీనత అనుకుంటా కదా, ఆ మాయిదారి దోమ ఏదో కుట్టింది. అది కుట్టి నన్ను ఇక్కడికి రాకుండా చేసింది. అయినా దేవుడు ఆపాడా, మళ్ళీ తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం. చాలా సంతోషం. ఈ రాత్రి ఈ ప్రత్యేకమైన కూడికి ఎందుకో తెలుసా మీకు? ఒకసారి చెప్పండి అమ్మా. 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలో ఒక అడుగు పెట్టాడు. నేను మిమ్మల్ని ఏమనుకోనంటే ఓ ప్రశ్న అడుగుతాను, అడగమంటారా? చెప్పండి. లైవ్ వెళ్తుందా? రికార్డింగేనా? ఈ కూటం అంత అవసరం అంటారా? కొంతమందికి భలే ప్రశ్న అయితే అయింది, కానీ ఇక్కడ ఏదో కూటాలు తక్కువైపోయినట్టు మళ్ళా కూటం అంటాడు. అసలు సంక్రాంతి చేసుకోనివ్వట్లేదు మమ్మల్ని. ఇక్కడ కోడి పందాలు ప్యాకెట్లు ఉంటాయండి? ఉంటాయా? మా ఏరియాలోనే ఎక్కువేమనుకుంటా నేను. మొత్తం మీద ఎవరైనా వెళ్ళొచ్చారా ఈ పూట? ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు? ఆ పందెం కోడి మాంసం ఏమైనా తినొచ్చారా? నోరు నొక్కు కొట్ట వేయటమ్మా.
అసలు ముందుండేదే మనోళ్ళు ఉంటారు అక్కడ కొంతమంది. వాళ్ళ మొండి వాదన ఏంటంటే, మేమేమన్నా ఆటలాడామా, మేమేమన్నా కోడిని మేపామా, కత్తి కట్టామా, బరిలో దిగామా, జస్ట్ అలా వెళ్ళి చూసి వచ్చామంతే. అసలు క్రైస్తవులకు 1వ కీర్తన అంటే ఎంత కంఠోపాఠమో అందులోనే రాసి ఉంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. ఆ 2వ లైన్ చెప్పండి ఏంటది? పాపుల మార్గమున నిలవద్దు. మీరు అనొచ్చు అది పాపుల అంటే అది అల్లరితో కూడిన ఆట పాట. మోషే గారు కొండెక్కినప్పుడు కింద ప్రజలు అదేగా చేశారు. దేవుడు కోపం వచ్చేసిందిగా. ఎవరైనా దైవధ్యాస ఎవరికైనా ఉంటుంది అక్కడ. ఎవరికి దైవభక్తి, దైవ భయం, దైవధ్యాస ఉండదు. అలాంటి చోట నువ్వు వెళ్ళటం, నువ్వు ఉండడం, మనం వెళ్ళటం, మనం ఉండడం మంచిది కాదు. దేవుడే సహాయం చేయను గాక. సంక్రాంతి పండగకి వెళ్ళిన వాళ్ళందరినీ దేవుడే కాపాడును గాక. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం. రాత్రి మనమంతా కలిసి ఒక దైవజనుని అభిషేకించబడిన దినం ప్రత్యేకంగా కూడుకొని 2 పనులు జరిగిస్తున్నాం. ఒకటి, ఈ 2 సంవత్సరాలు కాపాడిన దేవునికి ఒక శక్తివంతమైన ఆరాధన జరిగించాం. ఇక దేవుడు ఆయుష్ పొడిగించి ఇచ్చిన ఈ సంవత్సరానికి కావలసినంత కృప కొరకు ప్రార్థన చేయడానికి కూడుకున్నాం. స్తుతించడానికి, ప్రార్థించడానికి అనండి ఇంకొంచెం గట్టిగా. హల్లెలూయా. ఒక సేవకుడి కొరకు ప్రత్యేకంగా కూడుకోవడం అనే కూటం ఉంది. ఇది ఎంత ప్రాముఖ్యమైన కూటమో, ఇది ఎంత అవసరమో మీకు ఈ వాక్యం అంతా అయిపోయిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఇది ఖచ్చితంగా రికార్డ్ చేసి సంక్రాంతి పండగకి వెళ్ళిన వాళ్ళందరికీ పెట్టండి ఈ లింకు. హల్లెలూయా. మీరు ఎలాగ వినేస్తున్నారు కనుక గొడవలేదు. ఖచ్చితంగా వినవలసిన ఒక వర్తమానం దేవుడి రాత్రి మనకి బోధించబోతున్నాడు. ఒక సేవకుడి అవసరత ఎంత గొప్పదో, ఒక సేవకుని కోసం దేవుడు ఎంత కనిపెట్టుకుని ఉంటున్నాడో ఈ రాత్రి మనం నేర్చుకోబోతున్నాం. దేవుడే ఒక సేవకుడి మీద ఆధారపడిపోయాడా? దేవుడే ఒక సేవకుడి కోసం ఇంత వేచి ఉన్నాడా అనిపిస్తుంది. ఒక సేవకుడు వచ్చే వరకు వేచి ఉండకపోవటం వలన ఒక వ్యక్తి ఎంత దెబ్బతినేశాడో కూడా బైబిల్లో రాయబడి ఉంది. కనుక ఇలాంటి పరిస్థితుల్లో ఓ ప్రత్యేకమైన కూటం ఏర్పాటు చేయటం అనేది చాలా అవసరం. ఇది ఇంకా 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 శక్తివంతంగా జరుగునుగాక. హల్లెలూయా. ఇంతవరకు పాడి ప్రభువుని స్తుతించి ఆరాధించారు. ఇక వాక్య పరిచర్య చేసి మరి సేవకుడి కోసం మరింతగా మనం ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న వాక్యాన్ని చదువుకుని కొద్దిసేపు మీకు వాక్యాన్ని బోధించి కొద్దిసేపు ప్రార్థనలో నడిపించి కూటాన్ని ముగించే ప్రయత్నం చేస్తాం. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 26వ వచనం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనం. దేవుడు తన సేవకుడిని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ లేఖనమును మన వెనుకడిలో భద్రపరిచి విరిచి వడ్డించునుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ మహాపరిశుద్ధమైన మహోన్నతమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నీ దాసురాలు ప్రియ తల్లిగారు రాధమ్మ గారిని బట్టి మీకు స్తోత్రాలు. తన ప్రాణాన్ని, తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఎన్నో వ్యయ ప్రయాసాలు వచ్చి, ఎన్నో కష్టాలు, నష్టాలు, నిందలు, అవమానాలు భరించి ప్రభువా ఈ రోజున ఈ మహిమగల పరిచర్యను నిలబెట్టుటలో నాయన తల్లి కాసిన భుజాలను బట్టి నీకు స్తోత్రాలు. తల్లి దారబోసిన రక్తాన్ని బట్టి మీకు స్తోత్రాలు.
చేసిన ప్రాణ త్యాగాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దేవా, ఈ సేవకి ఎంత త్యాగం అవసరమో నీవే నీ రక్తమంతా దారబోసి చూపించావు. ఆ రక్తంతో ప్రారంభమైన ఈ పరిచర్య అనేక మంది సేవకులు కార్చుచున్న రక్తంతో మీరు కొనసాగించుచున్నందుకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. అందులో భాగముగా తల్లిని మీరు వాడుకుంటున్నందుకు స్తోత్రాలు. కిందనున్న మందిరాన్ని ఇలా పైకి తీసుకొచ్చినందుకు స్తోత్రాలు. ఇంత శృంగారమైన దేవాలయముగా, మహిమగల ఆలయముగా మీరు నిలబెట్టినందుకు స్తోత్రమయ్యా. సకల సదుపాయాలు ఇచ్చినందుకు స్తోత్రమయ్యా. మీరు ప్రతిష్ఠించినందుకు స్తోత్రమయ్యా. ఇది నీవు కోరిన స్థానముగా ఉంచినందుకు స్తోత్రమయ్యా. ఇక్కడనే మీరు నివాసము చేయించినందుకు స్తోత్రాలయ్యా. అనేక మంది సేవకుల ప్రార్థన, విశ్వాసుల కన్నీళ్లు ఆలకించి ఈ మందిరాన్ని మీరు ఇలా నిలబెట్టినందుకు స్తోత్రాలయ్యా. ఈ సేవకి, ఈ గుడారానికి, ఈ పరిచర్యకు ఒక సేవకుడు కావాలని మీరు తమ్ముడు జోయల్ని మీరు ఎన్నుకున్నందుకు స్తోత్రాలు, అభిషేకించినందుకు స్తోత్రాలు, 2 సంవత్సరాలు కాపాడినందుకు స్తోత్రాలు, 3వ సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలు. ఈ రాత్రి ప్రత్యేకమైన కూడిక ఇలా మీరు ఏర్పరిచినందుకు స్తోత్రమయ్యా. ఒక సేవకుని అవసరత ఎంత గొప్పదో ఈ రాత్రి మేము ధ్యానించుచుండగా మాతో మాట్లాడండి. వాక్యం నీది, ప్రజలని వారు తెల్పడును, బలహీనుడును కృపచేత నిలబారు. మీకు స్తోత్రాలు. ఈ పూట కూడా నన్ను అగ్నితో కలిసి బుడిదిగా మార్చి మీరే ప్రత్యక్షమై మీ వాక్యమును అందులోని శక్తిని విడుదల చేయండి. వాక్యం వినుచుండగానే మా కళ్ళు తెరిపించండి, తెలివి కలిగించండి, మహిమను కలిగించండి, మహిమకు కారణముగా నిలబెట్టండి. సమస్త అభ్యంతరాల ఆటంకాలు యేసు నామములో ఘాతించి బంధిస్తున్నాను. మీ నామమునకు మహిమ కలగజేసుకోండి. యేసయ్య నామాన ప్రార్థించి స్తుతించి దినమనవులు అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా అనండి. మీరు ఇంకా గట్టిగా నాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైన మాట మనం చదువుకున్నాం. దేవుడు తన సేవకుణ్ణి పుట్టించి, ఇది 100% యేసుప్రభు గురించిన మాటే. కాకపోతే ఆయన రాసుకున్న మాటలు ఆయనతో ఆపేసుకోడు. ఆయన తన సేవకులకి, తన ప్రజలకి ఆ మాటలని వదిలేశాడు. ఈ వాగ్దానాలన్నీ దేవుడు మనకే వదిలేశాడు. పాత నిబంధనలో ఉన్న దృష్టాంతములన్నీ మనకే వదిలేశాడు. ఈ యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకు, హెచ్చరిక కలుగుటకు, ఆదరణ కలుగుటకు, ధైర్యము కలుగుటకు, బలము కలుగుటకు ఇవన్నీ మనకు విడుదల చేసేశాడు. హల్లెలూయా. కనుక ఈ ఎర్రంపేట ప్రాంతంలో మరి దేవుడిచ్చిన ఈ కృపా నివాస్ మందిరంలో, ఈ పరిచర్యలో దేవుడు తన మహిమ కలిగిన శక్తి చేత తన సేవకురాల్ని పుట్టించి ఎన్నుకొని వాడుకొని గత 2 సంవత్సరాల క్రితం తన సేవకుని అభిషేకించుకున్నాడు. ఇదంతా ఇప్పుడు జరిగింది, ఇప్పుడు మన కళ్ళ ఎదురు కనబడుతుంది. కానీ బైబిల్ అంటుంది, జగత్తుకి పునాది వేయబడక మునిపే. ఎప్పుడు ఈ భూమి దాని పునాదులు ఇంకా వేయబడక మునిపే, అర్థమవుతుందండి, ఆయన అనాది ప్రణాళిక, ఆది వేరు అనాది వేరు. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ముస్లిం సహోదరులు ఆది యందున్న దేవుడు అంటారు కదా మీరు, కానీ అనాదిలో ఉన్న దేవుడు ఎవరు అని అడుగుతారు. ఆదిలో ఉన్న, అనాదిలో ఉన్న మొదటివాడు ఈయనే, కడపటివాడు ఈయనే. హల్లెలూయా. అర్థమవుతుందండి. మొదటివాడు యేసయ్యే, కడపటివాడు యేసయ్యే. ఆయనకు పుట్టినరోజు లేదు, చచ్చిపోయిన రోజు లేదు. ఆయనే ఆది, ఆయనే అంతం. ఆయనకు ఆది లేదు, అంతము లేదు. కనుక అనాదిలో ఆయన ప్రణాళిక, ఆయన ఎప్పుడో ఎన్నుకున్నాడు. మీకు మాట మీకు గుర్తు చేస్తాను. మోషే అనండి, కొంచెం గట్టిగా చెప్పాలి.
మోషేను దేవుడు ఎన్నుకున్నది ఇప్పుడు కాదు, ఎప్పుడో. అబ్రాహాము గారికి ఏమన్నాడు, ఇదిగో నీవు బలర్పించావు, బలర్పించి అగ్గి వస్తుందని ప్రార్థన చేసి నిద్రపోయావు, గాఢ నిద్రపోయావు. ఈలోపు గద్దలు వచ్చాయి, మాంసం మీదకి అగ్గి రాబోయే గద్దలు వచ్చాయి. కనుక నువ్వు బలిపీఠం దగ్గర నిర్లక్ష్యంగా ఉన్నావు కనుక నీ సంతానం 400 సంవత్సరాలు ఐగుప్తులో బానిసత్వంలోకి పోతారన్నాడు. అసలు సేవకున్నంత రిస్క్ ఇంకోటి లేదు. మీకు అర్థమవుతుందండి? సేవకున్నంత రిస్క్ అసలు ఇంకోటి లేదు. మీకు ఒక తీర్పు అయితే సేవకులకి 2 తీర్పులు. మామూలు విషయం కాదు, తాట తీసేస్తాడు. బలిపీఠం దగ్గర గద్దలు వచ్చేసాయి, అగ్గి రాలేదు, అక్కడ గద్దలు వచ్చేసాయి. ఆ మాంసం మీదకి అగ్గి రాకపోతే గద్దలు వచ్చేస్తాయి. పరిశుద్ధాత్మ అగ్గిని, వాక్యపు అగ్గిని ఇక్కడ లేకపోతే రకరకాల శక్తులు పనిచేస్తాయి. రకరకాల ఆత్మలు, నిద్రాత్మ, తిండాత్మ, వ్యభిచారాత్మ, దొంగాత్మ. చెప్పులు కూడా దొంగిలించేస్తారు చూడండి కొంతమందికి. చెప్పులు ఎత్తుకుపోతారు. అర్థమవుతుందండి? అదొక దొంగాత్మ. రకరకాల ఆత్మలు. ఒక గొర్రెని ఎలుగుబంటి నుంచి, సింహము నుంచి దావీదు గారు విడిపిస్తున్నాడు. నుంచి ఆ గొర్రెను భుజం మీద వేసుకుని వచ్చేస్తున్నాడు. ఈలోపు ఈ నోటిలో నుండి గొర్రెను విడిపించాడో ఆ నోరు దావీదు మీదకి పగల తీసుకుని వచ్చేస్తుంది. ఆ సింహం కానీ ఎలుగుబంటి కానీ. వింటున్నారా? అంటే ఒక సేవకుడు ఏ ఆత్మను విడిపిస్తారో, ఒక వ్యక్తిని విడిపిస్తారో ఆ వ్యక్తికి ఉన్న వెనక ఆత్మలన్నీ, ఆ శక్తులన్నీ సేవకుడి మీద దాడి చేస్తాయి. సేవకుడి మీద దాడి చేస్తాయి. ఆ శోధనలు, ఆ శ్రమలు, ఆ కష్టాలు, ఆ అప్పులు, ఆ తిప్పలు, ఆ రోగాలు, ఆ వ్యసనాలు, ఆ అలవాట్లు సేవకుడి మీద దాడి చేస్తాయి. ఈ గొర్రెని ఇడిపించేసి వదిలేసింది ఆ సింహం, ఆ ఎలుగుబంటి. ఇప్పుడు ఎవరి మీదకు పడుతుంది? అది దావీదు మీద పడుతుంది. అందుకని సేవకున్నంత రిస్క్ ఇంకోటి ఉండదు. కాకపోతే దేవుడు ఎన్నుకున్న తర్వాత ఆయనే కాపాడుకుంటాడు, ఆయనే నడిపించుకుంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ 2 సంవత్సరాలు కాచి కాపాడిన దేవుడు ఇక ముందు కాపాడునుగాక, కాపాడుకొనుగాక. ఇది ఆయన పనే. ఆయన మీద నమ్మకంతో ఆయనను నమ్మి సేవకు వచ్చాం. సేవకుడిని నమ్మి సేవని. నమ్మకం అంతే. నమ్మకంను బట్టి ప్రదానం చేసుకున్నాను. పెళ్లి చేసుకునేటప్పుడు ఆడపిల్లని ఈ మగవాడిని నమ్మి ఇస్తారు, అంతేనా? మీరు అలా ఇవ్వరు కదా. వాళ్ళ అత్తగారిని నమ్మి, లేకపోతే వాళ్ళ వెనకాల ఉన్న ఇంటి ఆడపడుచుని నమ్మిస్తారా? ఎవరు నమ్మిస్తారు? మీరు ఎప్పుడు పెళ్ళిళ్ళు చేయలేదమ్మా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేనా? ఆ మగతని నమ్మి ఆడబిడ్డని ఇస్తారు. ఈమె కూడా చక్కగా వచ్చి చూసుకుంటుంది, ఇంటిని ఉద్ధరిస్తుందని ఆమెని నమ్మి ఇంటికి చేసుకున్నారు. సేవకుడికి దేవుడికి మధ్యలో కూడా నమ్మకం అదే. మనం ఆయన్ని నమ్మి సేవకు వచ్చాం, మనల్ని నమ్మి సేవ ఇచ్చాడు. హల్లెలూయా. నమ్మకం మీద పోతుంది. మనం ఆయన్ని మోసం చేయకూడదు, ఆయన మనల్ని ఎప్పుడు మోసం చేయడు. హల్లెలూయా. యోనా చూడండి, ఎవడు చేస్తాడు సేవ అని చెప్పేసి నినివే వెళ్ళవలసిన అయ్యగారు తర్షీషుకోబోయాడు. దేవుడు ఏమైనా ఊరుకున్నాడా? వాడని ఓ కుదుపాడు అంతే. అక్కడే వచ్చింది తుఫాను. అది వాతావరణ కేంద్రం వాళ్ళకి కూడా అర్థం కాలేదు. వాతావరణ కేంద్రం వాళ్ళకి రికార్డ్ అవ్వట్లేదు. అది అక్కడే వచ్చింది ఆ తుఫాను. అలలు లేచి పడతా ఉంటే ఆ వాడ అటు ఇటు కదులుతూ ఉంటే బెంబేలెత్తిపోతున్నాడు కెప్టెన్.
ఓడలో ఉన్న వారందరూ బెంబెలెత్తిపోతున్నారు, అయ్యో ఏం జరుగుతుందని. ఓడను తేలిక చేయుటకు ఎన్ని ప్రయత్నాలు చేసి అందులో ఉన్న బస్తాల కందిపప్పులు, పప్పులు, ఉప్పులు, బస్తాలు వందల కేజీలు, వేల కేజీలు సరుకులన్నీ సముద్రంలో వేసేసినా కూడా తేలిక అవట్లా. వీళ్ళు అనుకుంటున్నారు వాడని తేలిక చేస్తే బరువని అన్నీ తీసేస్తే బాగుంటాయి అనుకుంటున్నారు, కానీ ఆ వాడకు అసలైన బరువైన వాడు ఒకడున్నాడు అక్కడ. ఆ వాడలో ఉన్న సరుకులన్నిటికంటే బరువైన 100 కేజీలు మనిషేమో. అక్కడ 100 కేజీలు పెద్ద బరువు కాదు. అతడు దర్శనం తప్పాడు, లేకపోతే గురి తప్పాడు. దేవుడు పంపుతానన్న చోటికి వెళ్ళకుండా ఇంకో చోటకి వెళ్తున్నాడు. చూడండి, అది దేవుడికి చాలా బాధ, బరువైపోయింది. అది సేవకుడికి, సంఘానికి దర్శనమే బరువు. చెప్పండి, ఏంటి బరువు? గట్టిగా చెప్పాలి. అదే మెయిన్, ఇంకంతకు మించి ఇంకోటి లేదు. హల్లెలూయా. ఆర్థిక ఇబ్బందులు అయి పెద్ద బరువేం కాదు, కట్టడాలు పెద్ద బరువేం కాదు, మీ అందరికీ భోజనాలు, లేకపోతే ఇంకో కార్యక్రమాలు, లేకపోతే ఇంకోటి ఏది జనవరి 1 డిసెంబర్కో బట్టలు ఉంటాయి, పెద్ద బరువేం కాదు. సేవకుడికి, సేవకురాలికి, సేవకి దర్శనమే బరువు. హల్లెలూయా. ఆయన నడిపిస్తున్న ఆ మార్గంలోకి నినివేకి వెళ్లకుండా తర్షీషుకి వెళ్తే ఎంత పెద్ద సమస్య వచ్చేసిందో, వాడ మీదకి ఎంత తుఫాను వచ్చిందో మనందరికీ తెలుసు. ఆ తర్వాత ఆయన కానీ ఎత్తి అవతల పడితే వాడ తేలికయ్యింది, సముద్రం నిమ్మలించింది, తుఫాను గాలి ఏమైపోయిందో తెలియదు, బిత్తరపోయారు అందరూ. దేవుడు సముద్రంలో పడేసి అలా వదిలేశాడా? పెద్ద చేప మింగితే 3 రోజుల ఉపవాసం. ఏ ఉపవాసం అంటే అది గాలి ఉపవాసం. ఏ ఉపవాసం? కనీసం నీళ్లు తాగే ఉపవాసం కూడా కాదు అది. నీళ్లు తాగితే లోపల ఎక్కడ చచ్చిపోతాడో యోనా అని నీళ్ళు కూడా తాగట్లేదు చేప. అలా బిగబట్టుకుని అది నీళ్లు తాగకుండా గాలి తీసుకుని, అది ఎలా అయితే, అది కూడా చేపలో ఉన్న శ్వాసే, చేప లోపల ఉన్న గాలే. ఎంత కఠినమైన ఉపవాసం పెట్టాడో చూడండి దేవుడు. ఒక సేవకుని ఎన్ని కఠినమైన మార్గాల్లోకి నడిపిస్తాడో. ఎందుకో తెలుసా? ఆ సేవకుడు అక్కడ బ్రతికితేనే 120,000 మంది బ్రతికారు, 120,000 మంది రక్షించబడ్డారు. నేను అనుకుంటాను, యోనాయే కానీ ఇంకెవరో దొరకలేదా? ఒకరోజు తిరిగాడు, చెప్పాడు, వచ్చి ఓ చోట నిలబడ్డాడు. మంచి ఎండ, ఏమిటి ఎండ, ఇంత సేవ చేస్తే నాకేమి నీడలేదే అని కొనిగేసుకునే లోపు తన ప్రమేయం లేకుండానే ఒక సొర చెట్టు మొలిచింది. పందిరేసి ఉంది, సొర చెట్టు మొలిచింది, నీడొచ్చేసింది. వినండి, అమ్మయ్య భలే ఉందని తెగ సంతోషిస్తున్న లోపు ఒక పురుగు వచ్చి మొత్తం తొలిచేసింది. ఎండిపోయింది, మళ్ళీ నీడొచ్చేసింది, మళ్ళీ ఇసుకేసుకుంటున్నాడు, సన్నిగేసుకుంటున్నాడు. ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయిన ఏమిటి సంతోషం? ఎందుకు ఇవ్వాలి, ఎందుకు తీసుకోవాలి దేవుడా అని చెప్పేసి సనిగేసుకుంటే అప్పుడు దేవుడు అంటాడు, ఒక్క రాత్రిలో మొలిచింది, వృక్షమైంది. నీ ప్రమేయం లేదు, నీ విత్తలేదు, నీళ్లు పోయలేదు దానికి. దీనికోసం ఇంత బాధపడిపోతున్నావే. కుడి ఎడమలు ఎరుగని 120,000 మంది ప్రజల కోసం నేను బాధపడద్దా? హల్లెలూయా. ఒకవేళ యోనా అడిగే ఉండొచ్చు, నేనే దొరికానా, నీకు ఇంకెవరు దొరకలేదా? ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఒక వ్యక్తి మీద మనసు పెట్టేసుకుంటాడండి, పిచ్చి ప్రేమ అండి ఆయనకి. అర్థమవుతుందా? ఇప్పుడు మీకు ఇంకా బాగా అర్థం అవడానికి ఇంకో మాట చెప్తా. ఇప్పుడు మోషే గారు 40 సంవత్సరాలు ఫరో పెంపకంలో, ఫరో ఇంట్లో పెరిగాడు. ఫరో యొక్క కుమార్తెకి కుమారుడు, అంటే ఫరో గారు మోషేకి తాత అవుతాడు. ఏమవుతాడు? తాత అనుకుంటా పెరిగాడు అక్కడ. పాలు విడిచిపెట్టిన తర్వాత వాళ్ళ అమ్మ ఫరో ఇంట్లో వదిలేసింది, పెంచుకుంది ఫరో కుమార్తె. అలా పెంచుకుని సకల విద్యలు,
ఈజిప్టు దేశంలో ఏ చదువులు ఉన్నాయో అన్ని చదువులు చదివేశారు. విచిత్రం ఏమిటంటే ఆ చదువుల్లో ఏ చదువు ఉపయోగపడదు. అలాగని చదవటం మానేశాడా? చదివాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అన్నీ చదివేసిన తర్వాత ఇశ్రాయేలు బాధలను చూశాడు. 40 సంవత్సరాల వయసు మోషే గారికి. వెళ్ళాడు, చూశాడు, చాలా బాధలు పడుతున్నాడు. ఎవడరా మా వాళ్ళని కొడుతున్నాడు అని చెప్పేసి ఒక్కడిని ఐగుప్తుని ఒకడు కొడితే శుభ్రంగా పందెం కోడి, ఏమనుకోకండి, పందెం కోడిని మేపినట్టు మేపారేమో 40 సంవత్సరాలు మోషే గారిని. ఒక్క షాట్ ఇస్తే చచ్చిపోయాడు. ఒక్క షాట్కే చచ్చిపోయాడు. ఒక్క షాట్కే చచ్చిపోతున్నాడు. మొత్తం మీద నేను మా వాళ్ళందరినీ విమోచించి వచ్చి ఐగుప్తీలందరినీ ఇక్కడే ఉండి వేసేయచ్చు అని తన కండబలంతో ఏదో చేద్దాం అనుకున్నాడు. ఎలాగైనా ఇశ్రాయేలును విడిపించాలి, బయటికి తీసుకురావాలి, తన ప్రజలను విమోచించాలన్న భారం, కసి, మంట వచ్చేసింది. ఎక్కువ కొట్టేయడం మొదలెడుతున్నాడు. కొట్టేస్తున్నాడు, చంపేస్తున్నాడు. ఈలోపు హెబ్రీలు, ఇశ్రాయేలీలు ఒకరొకరు అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కొట్టుకుంటున్నారు. రే మనం సహోదరులు రా, మనం కొట్టుకోకూడదురా అంటున్నాడు. నువ్వెవడవరా అని అడిగారు వాళ్ళిద్దరు కొట్టుకోవటం అనేసి వాళ్ళిద్దరు కలిపి మోషేని అడిగారు, నువ్వెవడవరా అని. అదే నేను మోషేనిరా, నేను మీ వాడినిరా అంటే, అసలు నిన్ను మా మీద తీర్పరిగా నియమించినోడు ఎవడరా నిన్ను? ఆ ఐగుప్తుని కొట్టి చంపేసి ఇసుకలక పెట్టేసినట్టు మమ్మల్ని ఏమైనా చేత పెట్టరు నువ్వు? అసలు ఈ సంగతి ఎలా తెలిసిపోయింది మీకు? మొత్తం మీద ఏదో జరుగుతుందని భయం వేసి ఆ నోట ఈ నోట ఏ ఇంట్లో పెరిగాడో ఆ ఫరోకే అర్థమైపోయి తెలిసిపోయిందని తెలిసి ఇక్కడుంటే ఎలాగైనా నన్ను చంపేస్తాడని చెప్పేసి పారిపోయాడు. 40 సంవత్సరాలు మిద్యాను దేశంలో ఉండి అక్కడ మిద్యాను యొక్క యాజకుని యొక్క కుమార్తెను పెళ్లి చేసుకుని వారికున్న గొర్రెలను మేపుకుంటూ, ఈ చదువు అంతా ఏమైపోయిందో తెలియదు, ఇప్పుడు గొర్రెలు మేపుకుంటూ గడుపుతున్నాడు. బాగా వినండి, బాగా వినండి దేవుని బిడ్డలారా. 40 సంవత్సరాలేమో ఐగుప్తు దేశంలో సకల విద్యలు అభ్యసిస్తూ ఫరో ఇంట్లో ఉన్నాడు. 40 సంవత్సరాలు గొర్రెలను మేపాడు. ఈ 40 సంవత్సరాలు 80 సంవత్సరాలు అయ్యేదాకా దేవుడు ఓపిగ్గా వేచి ఉన్నాడే తప్ప వీళ్ళ వెట్టి చాకిరీలు, వీళ్ళ కష్టాలు, వీళ్ళ బాధలను చూసి తొందరపడిపోలేదు దేవుడు. చాలా హింసలు ఉన్నాయి ఇశ్రాయేలీలకి, చాలా కష్టాలు ఉన్నాయి. చాకిరీ చేయలేకపోతున్నారు. ఫరో బహు ఇబ్బంది పెడుతున్నారు. ఇశ్రాయేలీల యొక్క దురవస్థ మామూలు దురవస్థ కాదు. వాళ్ళు అభివృద్ధి అవుతున్నారని ఫరో ఒక కఠినమైన చట్టాన్ని పుట్టించాడు. వీళ్ళని అభివృద్ధి చేయకుండా వాళ్ళని నాశనం చేయడానికి, వాళ్ళని అణిచేయడానికి పుట్టిన ప్రతి మగబిడ్డను చంపేయమని శాసనం పుట్టించాడు. ఆ సమయంలో పుట్టాడు మోషే గారు. పుట్టిన తర్వాత వెంటనే విమోచకుడిగా నియమించేయచ్చు కదా. అబ్బే 80 సంవత్సరాల వయసు వచ్చేదాకా కాపాడి మండుచున్న పొదలో ప్రత్యక్షమై అక్కడ మోషేను దేవుడు ఎన్నుకుని ఏర్పరచుకుని ఈజిప్ట్ దేశానికి, ఇశ్రాయేల్ మధ్యలోకి పంపించి వారందరిని ఒక్క రాత్రిలో విడిపించేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని ఓపిక ఒక సేవకుడి కోసం దేవుడు ఎలా కనిపెట్టుకుని ఉన్నాడో చూడండి ఒకసారి. ఒక మోషే గారేనా, ఇంకెవరూ లేరా? నా వైపు చూడండి. ఒక యోనాయేనా, ఇంకెవరూ లేరా? ప్రైజ్ ది లార్డ్. ఆ 12 మందే అపోస్తులులా, ఇంకెవరూ లేరా? జగతికి పునాది వేయబడక మునుపే ఆయన ఎన్నుకున్నారు ఆ ఊరికి, ఆ దేశానికి, ఆ ప్రాంతానికి ఈ సేవకుడు అని, ఈ సేవకురాలు అని దేవుడు ముద్రేసేస్తాడంతే. ఇక దాని నిర్మాణాన్ని, ఆ క్రమాన్ని, ఆ ప్రతిష్టని లేదా ఆ ఏర్పాటుని ఇంకెవ్వరు మార్చలేరు. దానికి ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఎన్ని తలపోట్లు వచ్చినా ఆయన ప్రణాళికని, ఆయన ఏర్పాటుని ఇంకెవరు మార్చలేరు. నేను చలపిల్లో సేవ చేస్తున్నాను.
నా సేవను గురించి తెలిసిన, ప్రారంభం నుంచి తెలిసిన సేవకులు అనే మాట ఏంటో తెలుసా? మేము ఎన్నో సేవలు చూసాం, సంఘాలను చూసాం, మందిరాలను చూసాం, సేవకులను చూసాం, కానీ నీకు వచ్చిన శ్రమలు ఇంకెవరికి రాలా. ఈరోజు ఈ సేవ నువ్వు ఇలా నిలబడ్డావంటే అది కేవలం దేవుని ఏర్పాటు మాత్రమే. హల్లెలూయా. ఎంతమంది సేవకుల నోట నేను ఆ మాట విన్నాను. మామూలు శ్రమలు కాదు. నా ప్రమేయం లేదు, నా సంబంధం లేదు. ఒక తమ్ముడు అక్కడ పరిచర్య చేస్తూ కరెంట్ షాక్ కూడా చచ్చిపోయాడు. నన్ను బతకనిస్తారా? అప్పుడే కొత్తగా కొన్న కారు, రాళ్ళు ఇసిరి, కత్తులు ఇసిరి, భయంకరమైన సమస్య చేసి చాలా ఇబ్బంది పెట్టారు. అలా కారు, కొత్త కారు కొన్ని నెల అయింది, మొత్తం బదలు కొట్టారు. దేవుని బిడ్డలారా, అదే కారు నేను వేసుకొచ్చింది కూడా అదే కారు. మామూలు దెబ్బలు, నాకు తగిలిన దెబ్బలు దానికి తగిలిన దెబ్బలు మామూలే కదా, అందుకే దాన్ని అలా చూసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. నన్ను దేవుడు ఎలా చూసుకుంటున్నాడు, నేను దాన్ని అలా చూసుకుంటున్నాను. ఎన్ని పోరాటాలు, ఎన్ని పరిస్థితులు. నా దేవుని బిడ్డలారా, దేవుడు ఏర్పరుచుకున్న ఒక సేవకుడిని ఆయన కాపాడుకుంటాడు, నడిపించుకుంటాడు. ఆ సేవకుడు కోసమే కనిపెట్టుకుంటాడు. 100 మంది ప్రార్థన చేసినా ఉండండి మా ఊడు అడిగితే ఇచ్చేస్తా. మా ఊడు అడగాలి, మా జోయలు అడగాలి, అడిగితే ఇచ్చేస్తా. 100 మంది చేయండి ప్రార్థన. ఇజ్రాయెల్ ప్రజల్ని అందరినీ, యుద్ధ సైనికులందరినీ యెహోషువ తీసుకుని కొండ కింద యుద్ధం చేస్తున్నాడు. ఎంత యుద్ధం చేసి ఇలా దండబలంతో కత్తులు కటాలు తిప్పేస్తున్నా, మీకు గెలవాలంటే అక్కడ మోసే చేతులు లేవాలి. మీకు జయం రావాలంటే కొండ మీద మోసే చేతులు లేవాలి. ఎంతసేపు ఎత్తుతాడు పాపం, ఎత్తి చేతులు లాగేస్తుంటే దింపేస్తున్నాడు. మరలా చేతులు ఎత్తుతున్నాడు, కళ్ళు మూసుకుంటున్నాడు. ప్రభువా జయమి జయమి జయమి, మా ప్రజలకు జయమి, మా ప్రజలకు జయమి జయమి జయమి. సేవకుడు డ్యూటీ ఇది. ప్రతిరోజు చేతులు ఎత్తడమే. ప్రభువా విశ్వాసులయ్యా, కుటుంబాల యవనస్తులయ్యా అని చేతులు ఎత్తడమే సేవకుడి పని, యాజకత్వం. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకును దేవుడికి మధ్యలో ఒక మధ్యవర్తిగా, ఒక యాజకుడిగా దేవుడు ప్రతిష్ఠించేశాడు. ఆ సేవకుడి కోసం దేవుడు కనిపెట్టుకుంటాడు. అలా చేతులు ఎత్తితే జయం కలుగుతుంది, చేతులు దించుతుంటే అపజయం కలుగుతుంది. మోషే గారు చేతులు ఎత్తుతుంటే ఇశ్రాయేలీల కత్తి శత్రువుల మీద పడుతుంది, అమాలేకీల మీద. అదే మోషే గారి చేతులు దించుతుంటే అమాలేకీల కత్తి ఇశ్రాయేల్ మీద పడిపోతుంది. హూరు అహరోనులు కొండ మీద నుంచి చూస్తున్నారు. ఇదేంటి, మన అయ్య చేతులు ఎత్తుతుంటే మనోళ్ళు గెలుస్తున్నారు, చేతులు దించుతుంటే మనోళ్ళు ఓడిపోతున్నారు, చాలా విచిత్రంగా ఉంది అని చెప్పి ప్రత్యక్షంగా చూసి పెద్ద బండరాయి తెచ్చి, చెరువు రాయి తెచ్చుకుని కూర్చోలేదు, ఓ బండరాయి తెచ్చి అయ్యగారిని కూర్చోబెట్టి, మోషే అయ్యగారిని కూర్చోబెట్టి, వీళ్ళిద్దరు ఆ పక్కన ఈ పక్కన నుంచుని ఈ చెయ్యి ఒకడా పట్టుకున్నాడు అంతలాగా. దేవునికి స్తోత్రం చెప్పండి, హుషారుగా చెప్పండి. ఎవరిని కూర్చోబెట్టారు, ఎవరు నుంచున్నారు, ఎవరు చేతులు పట్టుకున్నారు, గమనించండి ఒకసారి. దర్శనం చూడండి మీరు. వాక్యం చెప్పుచుండగానే ఈ దర్శనం మీకు కలుగునుగాక. చేతులు ఆదుకోవడం అంటే సహకరించటం. అందుకే ఫిలిప్పీ 4:3 ఏమి రాయబడి ఉంటుంది, ఆ సహకారుల పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి. ఎవరి పేర్లు రాయబడ్డాయి జీవగ్రంథంలో అని ఆలోచిస్తే ఎవరి పేర్లు రాయబడలేదు, సహకరించిన వాళ్ళ పేర్లు రాయబడ్డాయి. అందుకే హూరుకేమో మందిరం కట్టే పని అప్పగించేశాడు, అహరోనుకేమో ఆ మందిరం లోపలికి వెళ్ళి యాజకత్వం, ప్రధాన యాజకత్వం చేసే బాధ్యత దేవుడు అప్పగించేశాడు. కొట్టాల గట్టిగా చప్పట్లు కొడుతూ
యేసయ్యా యేసయ్యా అంటారు. కొట్టాలి గట్టిగా, నోట్లో యేసయ్యా అనండి. ఆమేన్. అర్థమైందా? ఒక యోనా కోసం, ఒక మోషే కోసం, ఒక సేవకుడు కోసం దేవుడు కనిపెట్టుకుంటున్నాడు. వారు వచ్చేదాకా, వాళ్ళు పుట్టేదాకా, వారు సేవకు సమర్పించుకునేదాకా ఆ ఊరిని, ఆ వీధిని, ఆ ఆత్మల్ని, ఆ ప్రాంతాన్ని దేవుడు అలాగే ఉంచుతాడు. ఈ లోపు కొంతమంది నరకానికి పోతారు. నరకానికి పోయినా, నష్టపోయినా, దెబ్బలు తిన్నా దేవుడు అలా మౌనంగానే ఉంటాడు తప్ప ఆ సేవకుడు వచ్చే వరకు కనిపెట్టుకునే ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, సేవకుడి అవసరత సమాజానికి ఉందా లేదా? ఉంది, ఖచ్చితంగా ఉంది. హల్లెలూయా. సేవకుడిని పుట్టించి దుష్టత్వం నుంచి మళ్ళించి, అపజయాల నుంచి మళ్ళించి, ఐగుప్తు అనే బానిసత్వం నుంచి మళ్ళించి, పాపాల వ్యసనాల నుంచి మళ్ళించి వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు. సేవకుని పుట్టించి దుష్టత్వంలో నుంచి మళ్ళించి ఆశీర్వదిస్తున్నాడు. బాగా పట్టుకోండి ఆ మాట. లోకంలో ఉన్న వాళ్ళకి ఆశీర్వాదం అంటే మేడ, మిద్ది, ఆస్తి, అంతస్తు. కానీ ప్రభువులో ఉన్న వాళ్ళకి ఆశీర్వాదం అంటే దుష్టత్వం నుంచి బయటకు రావడమే ఆశీర్వాదం. హల్లెలూయా. దుష్టత్వంలో ఉంటూ మేడలు, మిద్దెలు కట్టుకుంటే దానివల్ల ఏంటి ప్రయోజనం? ఒకడు సర్వలోకమును సంపాదించుకుని ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ప్రయోజనం ఏమి లేదు. కనుక మేడ, మిద్ది, ఆస్తి, అంతస్తు, పేరు, ప్రఖ్యాతి, ఉద్యోగం, వ్యవస్థ ఎంతైనా ఉండని, ముందు నువ్వు దుష్టత్వంలో నుంచి బయటికి రావాలి. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే పరిశుద్ధంగా ఉంటూ పైకి రావాలి. 3 సార్లు అనండి. ఇంకోసారి అనండి. మీకు అర్థమైందా? మరి అలా లేకుండా పైకే వస్తే ఆ గెద్ద కోడి పిల్లని పైకెత్తుకెళ్తుందంట. పైకెత్తుకెళ్తున్నప్పుడు ఆ 2 కాళ్ళ మధ్యలో ఉన్న కోడి పిల్ల తల్లి రెక్కల క్రింద ఉన్న కోడి పిల్లల్ని ఎక్కిరిస్తుంది. ఇదిగో మన అమ్మ ఆ రెక్కల కిందే పెట్టి ఆ వేడి, ఆ పెంట మీద ఉన్న చిన్న చిన్న పురుగులు, నన్ను చూడుము కొత్తమ్మ ఎంత పైకి లేపుతుందో. లేపుతుంది, బాగానే లేపుతుంది. లేపి 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 ఇలా లేపుతూ ఉంటే ఈ కోడి పిల్ల అనుకుంటుంది నేను ఎంత గొప్పగా ఎదిగిపోతున్నానో. చాలామంది అభివృద్ధిని చూసి ఇలాగే మోసపోతున్నారు. అభివృద్ధి కాదు, నువ్వు కొనుక్కున్న బైక్ కాదు, లేకపోతే ఇంకోటి కాదు, అసలు నీ లోపల ఆత్మీయ జీవితం ఎంత బలపడుతుంది, ఎంత ప్రార్థన చేయగలుగుతున్నావు, ఎంత వాక్యం చదువుతున్నావు, ఎంత నీకు అర్థమవుతుంది, ఎంతగా ఉపవాసాలు ఉండగలుగుతున్నావు, ఎంతగా అభిషేకం పొందుకుంటున్నావు, ఎంతగా అన్య భాషలు మాట్లాడుతున్నావు, ఇది ఎంతగా బలపడుతుంది. పాపం మానగలుగుతున్నారా? పాపం మానలేని కన్నులు పాపం మానగలుగుతున్నాయా? చెడు ఆలోచనలు, చెడు తలంపులు రాకుండా కాపాడబడుతున్నామా? అందుకే బైబిల్ ఏమంటుంది? ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లుచు. మొదట ఆయన రాజ్యమును, నీతిని వెతుకుచు, అప్పుడు అన్ని విషయాల్లో వర్ధిల్లటం. ఒక సేవకుడిని పుట్టించి దుష్టత్వం నుంచి మళ్ళించి దీవిస్తున్నాడు. మోషేని పంపి ఐగుప్తు నుంచి బయటకు లాగి అప్పుడు వాళ్ళకి మన్నా, మేఘం, బండలో నీళ్ళు, చెప్పులు అరగలేదు, కాళ్ళు వాయలేదు, బట్టం వాయలేదు, కడుపు ఆరలేదు. అబ్బాబ్బా ఎన్ని అద్భుతాలు! ఐగుప్తులో ఉండగేవలా, ఐగుప్తులోంచి బయటకు వచ్చిన తర్వాత ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. బైబిల్లో ఒక చోట రాయబడి ఉంటుంది, అష్షూరు నుండి బయటకు వచ్చిన వారికి రాజమార్గం ఏర్పడుతుంది, దుష్టత్వం నుంచి మళ్ళించబడిన వారికి ఆశీర్వాదము కలుగుతుంది. సేవకుడే ఆ పని చేయాలా? దుష్టత్వం నుంచి మళ్ళించడమే. ఎలా మళ్ళిస్తాం? వాక్యంతో, ప్రార్థన, అంత ఇంకేం లేదు. 2 ఆయుధాలు, వాక్యం, దేవుని పాదాల దగ్గర మొరపెట్టడం, వేదికలెక్కి వాక్యం చెప్పడం, లోపల ఏడ్చేయడం, బయటికి వెళ్ళి ప్రకటించడం. అంతే. లోపల ఎంత ఏడితే బయటంత శక్తి పనిచేస్తుంది. సురేష్ అయ్య గారి ప్రసంగాలు ఈ రోజుకి ప్రభావితం చేయడానికి, దినకరణ గారి ప్రసంగాలు ఈ రోజుకి ప్రభావితం చేయడానికి కారణం ఏంటంటే
దినకరణ గారు 8 గంటల ప్రార్థనలో గడిపేవాడట. సురేష్ అయ్య గారు 4 గంటలు. నాకు తెలుసు, బాగా తెలుసు. నాకు ఏదైనా ప్రసంగం ఉందంటే ఇంకా డోరు ఎంత కొట్టి అలిసిపోయేవాళ్ళం. తీడైనా ఎన్నింటికి రావాలి అంటే ఆ టైంకి తీస్తాడు నెమ్మదిగా. దేవుని బిడ్డలారా, ఎంత శక్తి ప్రార్థనలో పొందుకుంటే అంతగా అది బయట ఉపయోగపడుతుంది. చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం చెప్పండి. మీ సేవకుడు, మీ దైవజనుడు, ఈ సంఘానికి కాపరి అలా దేవుని ఆత్మచేత బలపరచబడి వర్ధిల్లునుగాక. ఇంకా అనేకులని ఎర్రంపేటల దుష్టత్వం నుంచి మళ్ళించునుగాక. అనేకులు ఇక్కడ ఆశీర్వదించబడుదురుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పరే. హల్లెలూయా, ఆమేన్. అందుకే సేవకుడు వచ్చి దుష్టత్వం నుంచి బయటకు లాగుతాడు. అసనే వద్దు, ఆ సరదాలు, ఆ విందులు, విలాసాలు వద్దు అని చెప్తున్నప్పుడు విశ్వాసులు లోబడి ఆ దుష్టత్వం నుంచి బయటకు వస్తే ఆశీర్వదించబడతారు, ఆశీర్వదించబడతారు, ఆశీర్వదించబడతారు. అంటే ఇప్పుడు ఒక సేవకుడి పని ఏమిటి అంటే దుష్టత్వం నుంచి మళ్ళించడం, ఐగుప్తుల నుంచి లాగటం, వ్యసనాల్లో నుంచి బయటికి తీసుకురావడం. ఈ గొప్ప బాధ్యత, చాలా కఠినమైన బాధ్యత. అన్ని ఉద్యోగాల కంటే చాలా గొప్ప ఉద్యోగం, చాలా రిస్క్. దేవుడి దగ్గర రిస్క్. చాలామంది మనుషుల దగ్గర మేకప్ చేసేస్తారు, కానీ దేవుడి దగ్గర దొరికేస్తాం. చాలా మొన్న చోట చెప్పాను నేను, విశ్వాసుల కంటే ఎక్కువ సేవకులే నరకంలో ఉంటారేమనిపిస్తుంది అన్నాను. భయం వేసింది నాకు ఆ మాట చెబుతూనే. ఎందుకంటే మీకు చెప్పడానికి అత్తమానం మేము ఇక్కడ నిలబడతాం, మాకు చెప్పడానికే. మాకు చెప్పేవాళ్ళు తక్కువ ఉంటారు, సేవకులకి చెప్పేవాళ్ళు తక్కువ ఉంటారు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఎంత రిస్క్ జాబ్ ఇది. బలిపీఠం దగ్గర ఆ బలి అర్పణ అది దేవుడు అంగీకరించినందుకు అబ్రాహాము గారికి ఒక భయంకరమైన శిక్ష సంతానానికి వచ్చి పడింది. 400 సంవత్సరాల పాటు బానిసత్వం. మళ్ళీ మోషేని పుట్టించి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ మోషే గారికి అబ్రాహాము గారికి మధ్యలో యోసేపుని దేవుడు వాడుకున్నాడు. ఆ ప్రజలని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ గుంపుని, ఆ మందని, ఆ శేషాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఒక సేవకుణ్ణి పుట్టించి ఆయన మనసులో ఉన్న ఒక శేషం, ఆయన మనసులో ఉన్న ఒక మంద, ఎర్రంపేటలో ఒక గుంపుని దేవుడు ఏర్పరచుకుని దాన్ని కాపాడుతూ నడిపిస్తూ ఉన్నాడు ఒక సేవకుడి ద్వారా. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. ఆ సేవకుడిని కాపాడుతున్నందుకు లేదా ఆ సేవకునికి సహకరిస్తున్నందుకు ఏ అద్భుతాలు జరిగినాయో మీ ఎదుట కొన్ని త్వరగా గుర్తు చేసి అలాంటి సహకారులుగా మీరందరూ ఉండాలని మీకోసం ప్రార్థన చేసి నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. మోషే గురించి మనం ధ్యానం చేశాం. మోషే చేతులు ఎత్తినప్పుడు ఆ పక్కన ఈ పక్కన ఎవరు వాళ్ళు? వాళ్ళకి మేలు జరిగిందా లేదా మాట్లాడాలి మీరు. ఒక సేవకుని కొరకు కూడుకున్నాం, ఒక సేవకునికి మనం సహకారులుగా మారిపోవాలంతే. అర్థమవుతుందండి? ఆ సేవకుని స్థానాన్ని తీసుకునే ప్రయత్నం చేయకూడదు. ఎవరు దెబ్బతినేస్తాం. హల్లెలూయా. భుజాల మీద పెట్టవలసిన మందసాన్ని బండి మీద ఎక్కితేనే వజ్జా, ఇంక లేడు. మందసం ఎక్కడుండాలో ఆ భుజాల మీద ఉండవలసిన మందసాన్ని బండి మీదకి ఎక్కిస్తే, ఎద్దు మెడ మీదకి ఎక్కిస్తే దేవుడికి కోపం వచ్చేసింది. భయం వేసిపోయి దావీదుకి ఏం అర్థం కాక దూరం అయిపోయాడు. ఒబేదెదోము ఇంట్లోకి వెళ్తే 3 నెలలు దీవించబడిపోయింది. ఏమిటిది అని చెప్పేసి క్రమం వెతికితే అది భుజాల మీద ఉండాలని అర్థమై అప్పుడు యాజకుల మీద భుజాల మీదకి ఎక్కిస్తే ఆ మందసము నడుస్తుంటే మార్గము సరళమైపోయింది. సందడి పుట్టింది, సందడి సందడి సందడి, మహాదానంగా పుట్టింది అక్కడ. హల్లెలూయా. సేవకి ఒక అద్భుతమైన క్రమం ఉంటుంది. దైవజనుడు అక్కడ ఉండాలి, మనమందరం సహకారులుగా ఉండాలి.
ఆమేన్. అంతే తప్ప కొంతమంది తిరుగుబాటు చేసి కోరహు గుంపు చూడండి, మోషేకి సహకారులుగా ఉండాలి వాళ్ళందరూ. అబ్షాలోము చూడండి, దావీదుకి సభా ముఖ్యులు, సూపర్ అక్కడ దాకా. కానీ ఈ అబ్షాలోము ఏం చేస్తున్నాడు? సొంత తండ్రి సింహాసనానికి ఎసరాడుతున్నాడు. అర్థమవుతుందా? మీరందరూ ఓ మాట నాతో చెప్పాలి. సేవకుడు, చెప్పండి, సేవకుడు సేవకుడే, విశ్వాసి విశ్వాసే. సేవకుడి స్థానం ప్రైజ్ ది లార్డ్. చెప్పండి ఒకసారి గట్టిగా. అలా చేతులు పైకెత్తి యేసయ్యా స్తోత్రం అనండి. మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్తాను, శ్రద్ధగా వినండి. రాహాబు ఇంటికి మోషే పంపిన దూతలు వచ్చారు. వారు దైవజనులకి పంపబడిన వారు అని అంటే అపోస్తులు, సేవకులకి గుర్తు. వినండి 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 వినండి. వాళ్ళని తరుముతూ ఉన్నారు శత్రువులు. ఆమె ఏం చేసింది? ఆ ఇంట్లో దాచింది. ఆమె దాచటం వలన, బాగా వినండి, బైబిల్లో రాసుంది యాకోబు పత్రిక 2:25, హెబ్రీ 11, కేవలం ఆ సేవకులను దాచినందున. ఆ మాట చదవండి ఒకసారి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చాలా అద్భుతంగా మాట రాయబడి ఉంటుంది చూడండి. హల్లెలూయా. 31వ వచనం. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. యాకోబు 2:25. దూతలను చేర్చుకొని నీతిమంతురాలు అయిపోయింది. వేశ్య నీతిమంతురాలు అయిపోయింది. యెహోషువ గ్రంథం ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనం. రాహాబను వేశ్య యెరికోను వేగి చూచుటకు యెహోషువ పంపిన దాచిపెట్టి ఉండెను. చూడండి ఎంత అద్భుతంగా రాయబడి ఉన్నాయి ఆ మాటలో. దాచిపెట్టి ఉండెను గనుక చదువుతాడు. అతడు చాలు 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 చాలు. ఆమె నేటి వరకు ఇశ్రాయేలుల మధ్యన నివసిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చేర్చుకున్నది, దాచిపెట్టింది, భద్రపరుచుకున్నది. చేతులెత్తి ఆమేనన్నది. ఎంత అద్భుతంగా ఉందో చూడండి అన్నమాట. సేవకులను చేర్చుకొని దాచిపెట్టి శత్రువులు కంటపడకుండా కాపాడుకున్నందున ఆమె యెరికో పట్టణం నాశనమైనప్పుడు ఆమె నాశనం అవ్వకుండా కాపాడబడింది. అంటే సేవకుని కాపుదలే మన కాపుదల. సేవకుని భద్రతే మీ భద్రత. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఒక సేవకుని కాపుదలే మీ కాపుదల. ఒక సేవకుని భద్రతే మీ భద్రత. ఇప్పుడు చెప్పండి, సేవకుడు భద్రంగా ఉండాలి వద్దా? మాట్లాడట్లేదు. ఆయన ఎలా పోయినా పర్లేదా?
అమ్మగారు భద్రంగా ఉండాలి వద్దా? ఉండాలంటే ఏం చేయాలి? అప్పుడప్పుడు గుడి మానేసి చెప్ప పెట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోయి ఆదివారం ఎక్కడికి వచ్చి మంగళవారం ఇంకో చోటకి వెళ్ళాలి, అంతేనా? ఆ సంగతి పక్కింటి పుల్లమ్మ ద్వారా తెలుస్తుంది అమ్మగారికి. అయ్యే ఇంకేడుతా కూర్చుంటుంది, ఏంటి ప్రభా ఇంత రక్తం కాచి సంపాదించుకునే ఆత్మ ఇక్కడ ఎంతో నమ్మకంగా ఉండాల్సింది పోయి అక్కడికి ఎక్కడికో వెళ్ళిపోతూ ఆ దారి తప్పి మడుస్తుంటే ప్రభాని బాధపడిపోతూ ఏడుస్తూ వేదన చెందుతూ ఆరోగ్యం పాడు చేసుకుని. చెప్పండి, ఆ సేవకులను దాచిపెట్టి చేర్చుకొని భద్రపరిచింది కనుక ఆమె అవిధేయులతో పాటు నశించిపోకుండా కాపాడబడగలిగింది. చేతులెత్తు కళ్ళెలి చెప్పండి. మీకు ఇంకో మాట కూడా చెప్తాను. సరే, నాశనం అవ్వలేదు, ఈమె ఇశ్రాయేలీలోకి చేరిపోయింది. నేటి వరకు ఇశ్రాయేల్ మధ్యలో ఉంది. నేటి వరకు ఎలా? రాహాబు, ఆమె ఇంటివారు, ఆమె తల్లింటివారు అందరూ ఆ ఇంట్లోకి వచ్చారు. యెరికో పట్టణం నాశనం అయిపోయింది. యెహోషువ పంపిన దూతలు వెళ్ళి ఆమెను, ఆమె ఇంటి వాళ్ళందరినీ, ఆ గదిలో ఉన్న వాళ్ళందరినీ ఇశ్రాయేల్లోకి చేర్చుకున్నారు. కొంతకాలం నడిచిన తర్వాత ఇశ్రాయేల్ మధ్యలో ప్రయాణంలో సాగి వాళ్ళు వెళుతూ ఉంటే, అసలు ఎవరైనా వేశ్యను పట్టించుకుంటారా? పెళ్లి సంబంధం చూస్తారా? ఇక్కడ ఉన్న తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు, మీకు కొడుకున్నాడు. ఎవరైనా మీరు పెళ్లి సంబంధం చేయాలంటే ఎవరికి చేస్తారు? వేశ్యకి చేస్తారా? అలా చూడకండి, చేస్తారా? పోనీ ఎవరినైనా ప్రేమించింది అమ్మాయి ముందు, ఇప్పుడు కట్ అయిపోయింది అని చెప్పి తెలిసినా కూడా చేస్తారా? మాట్లాడట్లేదు మీరు, అసలు చేయరు. కానీ రాహాబుని పెళ్లి చేసుకోవడానికి సల్మాను అనే ఇంటి వారు, అతని కుటుంబం వారు ముందుకొచ్చి అంగరంగ వైభవంగా, ఎంతో ఘనంగా ఇశ్రాయేలీలందరి సమక్షంలో, పెద్దల సమక్షంలో ఒక వైభవంగా రాహాబుకి సల్మాన్కి వివాహం జరిగింది. మీరు ఎంత సొప్పనాతోళ్ళు అంటే కనీసం చప్పట్లు కూడా కొట్టట్లేదు. ఆగండి, నిజమా? వేశ్యకి పెళ్ళయిందా? అయిందమ్మా. విచిత్రం, ఇంకో విచిత్రం చెప్పనా? ఆ సల్మానుకి ఈ ఏం పేరు రాహాబుకి ఇద్దరికి పుట్టినవాడే బోయజు. మీరంత విచిత్రంగా చూస్తుంటే నాకు ఏదో కింద ఉంది. హల్లెలూయా. ఆ బోయజుని రూతమ్మని కలిపాడు దేవుడు. వాళ్ళిద్దరిలో నుంచి ఓబేదు పుట్టాడు. ఆ ఓబేదు కడుపున యెషయి పుట్టారు. యెషయి కడుపున దావీదు పుట్టారు. దావీదు కడుపున యేసయ్య పుట్టారు. యేసయ్య కడుపున మనమందరం పుట్టుకొచ్చాం. కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనందరికి తల్లి ఎవరు? ఇప్పుడు రాహాబు. చెప్పండి, ఎవరు? మరియమ్మ తల్లి కంటే ముందు రాహాబు తల్లి ఉంది. స్తోత్రం చెప్పట్లేదు మీరు? ఎంత కృపండి. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఇంత అద్భుతమైన మహిమ కలిగిన వంశంలో ఆ తల్లి చేరిపోయిందే, భవిష్యత్తు వచ్చిందే, కుమారుల సంతోషం గల తల్లి అయిందే, నోటి నిండా నవ్వు దొరికిందే, గౌరవం దొరికిందే, ఘనత వచ్చిందే. ఆమె వేశ్య అన్న సంగతే అందరూ మర్చిపోయారే. ఎంత ఘనత, ఎంత గౌరవం, ఎంత మంచి భవిష్యత్తు, కీర్తి, ఘనత, పేరు వచ్చేటట్లు ఆమెను దేవుడు హెచ్చించాడే. ఇంత ఘనత, ఇంత కీర్తి, ఇంత హెచ్చింపు, ఇంత సౌభాగ్యం, ఇంత మహిమ, ఇంత భవిష్యత్తు, ఇంత గొప్ప కుటుంబం, ఇంత పెద్ద వంశం, సృష్టికర్త వంశం. మామూలు వంశం అది, సృష్టికర్త వంశం, దైవ వంశం. కొన్ని వంశాలు ఉంటాయి, శ్రీకృష్ణదేవరాయల వంశం అని, చాలా గొప్ప గొప్ప వంశాలు ఉంటాయి. ఈ వంశాలన్నిటికంటే గొప్ప వంశం యేసయ్య వంశావళి. ఆ వంశావళిలో తల్లి పేరెక్కి కొత్త నిబంధన మొదటి పేజీలోనే ఆ తల్లి పేరు దేవుడు రాయడానికి సిగ్గుపడలేదు. ఇంత
మహిమ కలిగిన కుటుంబంగా కట్టబడిందంటే ఆ తల్లి చేసిన ఒకే ఒక మంచి పని, ఒకే ఒక పని, ఇంకేమీ లేదు, ఒకే ఒక పని, సేవకులను చేర్చుకొని దాచుకున్నది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సేవకులను తోలనాటం, ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడటం ఇవన్నీ మానేసేయండి. అలక్కండి, మూతిలా పెట్టకండి. అక్క ప్రైజులాడక్క, చెప్పేలే అమ్మగారండి ప్రైజులాడండి. అమ్మగారే చెప్తారు, బుల్లే ప్రైజులాడమ్మ. బుల్లి లేదు, గుల్లి లేదు. ఎంత తిట్టుకుంటారో, ఎంత మునుక్కుంటారో, సణుక్కుంటారో. రోజులు గడిచిపోతున్నాయి అనుకోకండి, దేవుడి లిస్టులో నుంచి, జీవగ్రంథంలో నుంచి డిలీట్ అయిపోతారు. అసలు నీ పేరు ఎవడు నువ్వు అంటాడు. ఎందుకంటే నువ్వు స్కిప్ చేస్తున్నావు, సేవకులను స్కిప్ చేస్తున్నారు కనుక రేపు దేవుడి దగ్గర తేలిపోతారండి. దండం పెట్టి చెప్తున్నా మీకు, ఇది మామూలు చిన్న శతక కూటం కాదు, ఇది చాలా గొప్ప సేవ ఇక్కడ ఇంకా జరగబోతా ఉంది. హల్లెలూయా. చాలా విశాలమైన పరిచర్య దేవుడు ఇక్కడ ఇంకా జరిగించబోతా ఉన్నాడు. గొప్ప గొప్ప వారు ఇక్కడికి రాబోతున్నారు. ఎర్రంపేటకి, ఉజ్జీవానికి ఈ సంఘం, ఈ మందిరం కారణముగా మారబోతా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. చుట్టుపక్కల ప్రాంతానికి ఇదొక దీపవృక్షంలా వెలుగుతున్నది కనుక సంఘమా, దేవుని బిడలారా, సేవకుల్ని చేర్చుకుంటూ, దాచుకుంటూ, కాపాడుకుంటూ ముందుకెళ్ళిపోండి. దేవునికి స్తోత్రం. సేవకులకి సహకరిస్తే ఏం జరుగుతుంది అన్న విషయాలను మీ ఎదుట పెడుతున్నాయి. ఎంత మంచి భవిష్యత్తు, మీరు, మీ కుటుంబాలు, ఆ వంశం ఎంత దీవించబడుతుంది. 1000 తరాల వరకు దేవుని కనికరాన్ని మీరు పొందుకుంటారు. ఆమేన్. బైబిల్లో 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో 8వ వచనం నుంచి చదవక్కల, టైం లేదు. ఉదయం 8 గంటల నుంచి మొదలెట్టాను అరవటం. పోనీ కారులో కూర్చొని ప్రశాంతం కూర్చోవచ్చు కదంటే మళ్ళీ ఫోన్ ఆన్ చేస్తే ఇన్ని పొడుగు మిస్డ్ కాళ్ళు, మళ్ళీ ఫోన్లో అరుత్తనే ఉన్నా. అడిగారు, అన్న కూర్చొని చెప్తారంటే కూర్చొని చెప్పడానికి ఏ ప్రాబ్లం లేదు, కానీ గొంతులోనే ప్రాబ్లం. గొంతు అలసిపోయింది కనుక నో ప్రాబ్లం అని చెప్పేసి నిలబడిపోయా. దేవునికి స్తోత్రం. కనుక ఇంకో విషయం చెప్తాను. గనురాలు అని ఆమె కనబడతారు. ఎవరామె? ఆమె వేరే గనురాలు. ఎందుకు గనురాలని రాశాడంటే విషయం అర్థమవుతుంది. ఆ దారిన వచ్చుచూ పోవుచూ ఉన్న దైవజనుడు, భక్తిగల దైవజనుడని భర్తతో మాట్లాడి, భర్త చాలా పెద్ద భూస్వామి, చాలా పొలాలు ఉన్నాయి ఆయనకి, ఎకరాల పొలాలు ఉన్నాయి. భర్తతో మాట్లాడి తన ఇంటి మిద్దె మీద గది కట్టించింది. పీట, బల్ల, దీపం, మంచం, పడుకోవడానికి మంచం, దీపం, పీట, బల్ల, అంతే. ఒక కుర్చీ, ఓ బల్ల, ఓ దీపం, మంచం, ఇవన్నీ ఏర్పాటు చేసి శుభ్రంగా వండిపెట్టి చక్కగా దైవజనుడు వచ్చినప్పుడల్లా ఆ గది ఆయనకు ప్రతిష్ఠం చేసింది. దేవునికి స్తోత్రం. ఈ పక్కన గది చూస్తే అలాగే ఉంది, సేవకుల కొరకని. అర్థమవుతుందండి. అలా ప్రతిష్ఠించి చక్కబెట్టి ఆమె జరుగుతూ ఉంది. ఇంత పెద్ద పొలం ఉంది, పెద్ద బిల్డింగ్ ఉంది, మిద్దె మీద ఇల్లు అంటే అదేమి చిన్న ఇల్లు కాదు, పెద్ద ఇల్లు. కానీ నీకు ఎదురు నాకు కుదురని వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరే, పిల్లలు లేరు. ఇంత లంక అంత కొంప ఉంది, లంక అంత పొలం ఉంది. ఏం చేసుకుంటారు? ఏదో తప్పదు కదా అని అలా గెంటుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు ఆయన గొడ్డు చాకరీ వెళ్తూ ఉంటాడు, పొలం పోతూ ఉంటాడు. ఏమి ఇంటి దగ్గర ఉండి చక్కగా నడుస్తూ ఉంటుంది. దైవజనుడికి సహకరించాలని చెప్పేసి ఆ దైవజనుడికి విశ్రాంతిని కోరింది. వినండి, బల్ల, పీట ఇవన్నీ ఎందుకంటే దైవజనుడి విశ్రాంతి. అనండి గట్టిగా, హల్లెలూయా. భక్తిగల దైవజనుడి విశ్రాంతి. ఎవరిని పెడతాను చేర్చుకోవడం కాదు, భక్తిగల దైవజనులు. దేవుని బిడ్డలారా, ఏం లోటు ఉందో చూశాడు, అడగమన్నాడు ఆ గెహజీని. మొత్తం మీద గెహజీని అడిగేటప్పటికే ఇదిగాడు మొత్తం సమాచారం అంతా సేకరించేశాడు. ఎందుకంటే పాస్టర్ గారి దగ్గర తక్కువ ఉంటాడు, వీడు బయట ఎక్కువ ఉంటాడు.
అరే అమ్మగారికి ఇంట్లో లోటు ఏంట్రా అంటే మొత్తం అని చెప్పేసాడు, అడగక్కర్లేదు ఇంకా. కనుక్కోవడం ఎందుకు సార్, మొత్తం అని కనేసుకున్నాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది సేవకని పరిచర్యకని సమర్పించుకుంటారు కదా, వాళ్ళ సేవలు వాళ్ళ పరిచర్యలు బాగోవాలంటే మీకు మంచి సూత్రం చెప్తున్నాను వినండి. దానికి నేనే సాక్ష్యం. నేను సురేష్ అయ్య దగ్గరికి వెళ్ళేవాడిన, సురేష్ అయ్య గారు మేరమ్మ గారితో ఎక్కువ ఉండేవాడిని. మిగిలిన వాళ్ళందరూ అదే బాధపడుతూ ఉండేవారు. ఈ ప్రసాద్ వస్తే అయ్యగారితో అక్కడ ఉంటాడు, రూమ్లో ఉంటాడు, ఎప్పుడైనా వస్తే కాసేపు అలా కూర్చుని ప్రైజ్లాడి చెప్పేసి మామూలుగా వెళ్ళిపోతాడు. కనీసం సోదేద్దామంటే రాడాడు. ఏమేద్దామని. అందుకని కొంతమంది నన్ను యాక్సెప్ట్ చేసేవారు కాదు, అంగీకరించేవారు కాదు. అందుకే నేను మానేస్తే ఎవరు ఫోన్ కూడా ఏమీ చేయాల. నాకు పని ఏంటి చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ ఎవరితోనైనా పని ఉంటే వండడం, వడ్డించడం, చక్క పెట్టడం, వాళ్ళు చెప్పులు ఎక్కడైనా పెట్టేస్తే ఆ చెప్పులు తీసి సరైన చోట పెట్టడం, అంతే తప్ప మీది ఏ ఊరమ్మా, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, అప్పుడప్పుడు వస్తూ ఉంటాను, నాకు ఇక్కడ ఫెయిత్వంలో సరిపోవట్లేదు. మా ఊడు అక్కడ అలాగే 40 రోజుల ఉపవాసాలు. చెప్తున్నా మీకు అవసరం ఇవన్నీ. 40 రోజుల ఉపవాసాలు. పాపం అక్కడ సిస్టర్లు ఏం చేశారంటే రాత్రి అన్నం ఉండిపోయిందని ఉదయం పులిహోర చేసేసారు. చేయొచ్చా చేయకూడదు అలాగా? రాత్రి అన్నం పెడతారా మాకు? మేము ఇల్లు వదిలేసి, వాకలు వదిలేసి, అందరిని వదిలేసి సేవకు వస్తే, పరిచర్యకు వస్తే, సమర్పించుకుంటే సద్ది పులిహోర పెడతారా అనుకున్నట్టున్నాడు. పాపం పైకి అనలేదు కానీ నెమ్మదిగా సైలెంట్గా ఇంకొక ఇంట్లోకి వెళ్ళిపోయి తినేసి వచ్చేసాడు. ఇలా రోజు చేస్తున్నాడు అంటే నాకు తెలీదు. ఇక్కడ పెట్టేది తింటలా, సెట్ అవ్వట్లా, చల్లగా ఉంటుంది, చప్పడిగా ఉంటుంది, లేకపోతే ఒక్కోసారి ఎక్కువైపోతుంది, సెట్ అవ్వట్లే. 40 రోజులు ఉపవాసాలు, కూటాలు, అందరు అలిసిపోయి ఉన్నారు. ఇది చేస్తూ ఉంటే మనోడికి ఎక్కట్లా. వేరే చోట రుచి మరిగి నెమ్మదిగా సైలెంట్గా బయటికి బండో సైకిల్ వేసుకెళ్ళి శుభ్రం కడుపు నిండా తినేసి వచ్చేస్తున్నాడు ఆ కొంపలోకి వెళ్ళి. మొత్తం మీద నాకు తెలిసింది. అడిగాను, అరిశాను, తప్పురిది అన్న, నువ్వు బాగోవాలి, నీ లైఫ్ బాగోవాలి, నువ్వు సేవలో వాడబడాలంటే ఇక్కడ చెద్దకుడు కాదు, చెద్దన పెరిగన చారేసి పెట్టినా నువ్వు అక్కడదే తినాలి, ఫెయిత్వంలోదే తినాలి, మందిరంలోదే తినాలి. సేవకు సమర్పించుకున్నావు, సేవకు అప్పగించుకున్నావు, సేవలో ఉన్నావు, అక్కడే తిన్నావు. మేము అలా నేర్చుకున్నాం. వద్దు అని బలవంతంగా ఆపితే తప్ప నాటుకోడి, కొబ్బరన్న, మటను, గిట్టను మొత్తం 66 ఐటమ్స్ వస్తున్నాయి. చచ్చిపోతున్నాం తినలేక. ఇప్పుడు అంత సమృద్ధిని పెడుతున్నాడు, తినాలే కానీ నేను ఇలా అడ్డంగా ఇది ఎంత పొడుగుందో అంత పొడుగు బలవగలను నేను. హల్లెలూయా. నిజమండి. కావాలని నోరు కట్టేసుకుంటున్నాం అంతే. నా దేవుని బిడ్డలారా, సేవలో బలపడాలి, బాగుపడాలి అనుకుంటే కొత్తగా సేవకు వచ్చిన వాళ్ళు సేవకుడికి, సేవకురాలికి అందుబాటులో ఉండాలి. అందుబాటులో ఉండాల్సిందే. ఇంకెవరితో పడితే వాళ్ళతో సోదేసుకుని ఎవరు పడితే బండి పెడితే ఆ బండి ఎక్కేసి ఎరా ఎక్కడ ఆ సురేష్ గారు కూడా వెళ్ళాడు అన్నాడు. ఎందుకు వెళ్ళాడు? బజ్జీలు తినటానికి, లేకపోతే అక్కడ కొండ బిర్యానీ తినటానికి. ఆ దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుడు కొత్తగా సేవకి ఎన్నుకుని కొంతమందిని దేవుడు ప్రతిష్ఠించుకోబోతున్నాడు, కొన్ని ఏరియాలకి పంపబోతున్నాడు, అనేక మందిని మిషనరీలుగా లేపబోతున్నాడు, పరిచర్య కొరకు వాడుకోబోతున్నాడు. మీ సేవా భవిష్యత్తు బాగోవాలంటే ఇప్పుడు సేవకుడి దగ్గర, సేవకురాల దగ్గర అందుబాటులో ఉండాలి. అరమరలు ఉండకూడదు, లొసుకులు ముసుకులు ఉండకూడదు. నీ ఫోన్ ఓపెన్గా చూడనివ్వాలి, ఫోను. దానికి పెద్ద లాక్ వేసేసి లోపల తాళం, బయట తాళం, వాట్సాప్కో తాళం, టెలిగ్రామ్కో తాళం, ఇన్స్టాగ్రామ్కో తాళం, ఇంకేం ఉన్నాయి కదా యాప్లు, ఫేస్బుక్కో తాళం, యూట్యూబ్కో తాళం. అర్థమవుతుందండి? మళ్ళీ కొత్త అకౌంట్లు, సెపరేట్ అకౌంట్లు. ఎంత అవసరమా? లెక్క పెడతంత ఫోను, దాని నిండా దరిద్రమే.
దానికి ఇన్ని తాళాలు, మొత్తం తాళం కప్పలన్నీ మర్చిపోతావు. ఫోన్ తీసుకెళ్ళి డెడ్ అయిపోద్ది. ఇంకెంతమంది దగ్గరికి వెళ్ళినది లాక్ ఓపెన్ అవ్వదు. 1,60,000 రూపాయల ఫోను ఏదైతే లక్క పెడతలా వాడుకోవాలి, పిల్లలు ఆటలాడుకోవడానికి వదిలేయాలి. ఈ తాళాలే అలా చేసినాయి దాన్ని. ఎందుకు వచ్చింది తెప్పలో? లొసుకులు ముసుకులు లేకుండా, అరమరలు లేకుండా. అర్థమవుతుందా? పాస్టర్ గారి గదిలో ఉన్నాడు, ఆ గుమ్మం దగ్గర ఉండు. ఎలీషా తర్వాత గెహజీయే సేవకుడు అవ్వాలి. ఆ గుమ్మం దగ్గర ఉండడు. డోర్ తీర్చొచ్చి ఏడు ఏమైపోయాడు, నాకు ఆకలేస్తుంది, వాటర్ బాటిల్ లేదు, ఆయన కడు పట్టుకుని మళ్ళీ ఆయనకి వెళ్ళిపోవాలి. ఈయన ఇడు ఉండడు, అక్కడ గేటు దగ్గర ఉండడు. ఇడు పాస్టర్ గారి రూమ్లోకి రాలేడు. ఓకే, మంచి అలవాటే. ఒక దైవజనుడు లోపల ఉన్నప్పుడు అలా ఉండడం మంచిది. మరి నువ్వెక్కడ ఉండాలి? గుమ్మం దగ్గర ఉండాలా? ఆ గుమ్మం దగ్గర పట్టుకుని కొంతకాలం, జీవితకాలం అంతా అక్కడే ఉండిపోవాల్సిన పనే ఉండదు నీకు. దేవుడు నిన్ను తగిన సమయం వస్తుంది, ఒక సేవకుని పంపుతాడు, నీ నెత్తి మీద తైలం పోస్తాడు, నిన్ను ఒక మిషనరీగానో, ఓ ప్రాంతానికి సేవకుడుగానో, నీ ఆత్మీయ తల్లి కంటే తండ్రి కంటే గొప్ప సేవ చేసేటట్టుగా దేవుడు నిన్ను ప్రతిష్ఠిస్తాడు. ఆ గుమ్మం దగ్గర ప్రతిష్ఠిస్తాడు. సురేష్ గారి బండి మీద కాదు, సురేష్ గారి బండి ఎక్కి బజ్జీలు తింటే కాదు, గుమ్మం దగ్గర ప్రతిష్ఠిస్తాడు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒకసారి యేసన్న గారు యేసన్న గారి చేత ప్రార్థన చేయించుకోవడానికి వెళ్ళాను నేను. హోల్ నైట్కి వెళ్ళాను, శుభ్రంగా చర్చ్ అంత పరిచర్య. నాకు అప్పుడు తిప్పుకొడితే 15-20 మంది విశ్వాసులు ఉన్నారు. ప్రతి నెల హోల్ నైట్కి వెళ్ళిపోయేవాడిని. అక్కడ పరిచర్య చేసి ఆ సాంబార్ అన్నం పెడితే తినేసి మళ్ళీ యేసన్న గారి దగ్గర ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఈలోపు సేవ పెరిగింది. నేను అక్కడక్కడ మీటింగ్లు వాడవచ్చు. క్రిస్మస్ సీజన్ అది. ఓ చోట డేట్ ఇచ్చాను, 25వ తారీఖున హోల్ నైట్కి వెళ్తే 26 రాత్రి డేట్ ఇచ్చాను, వచ్చేయచ్చు కదా అని. యేసన్న గారు ఎప్పటికీ బయటికి రాలేదు. నేను ఉదయం 8 గంటలకు వెళ్ళిపోయి కూర్చున్నాను అక్కడ ప్రార్థన చేయించుకోవడానికి. ఆ 8 గంటలకే చర్చ్ అంతా తుడిచేసి కొంచెం అన్నం పెడితే, అక్కడ అక్కోళ్ళు అన్నం పెడితే సాంబార్ అన్నం తినేసేసి 8 గంటలకి వెళ్ళి గుమ్మం దగ్గర కూర్చున్నాను. 9 అయింది, 10 అయింది, 11 అయింది, 12 అయింది, 1 గంట అయిపోయింది, రాట్లా. గుంటూరు నుండి నేను మీటింగ్ కమలాపురం దగ్గర ఇంకో లూప్ ఏరియా అది, అక్కడికి వెళ్ళాలంటే కనీసం తక్కువలో తక్కువ కారు కాదు, బస్సు 6 గంటల జర్నీ పడుతుంది. 6 గంటల జర్నీ. 2 అయిపోయిందండి, 3 అయిపోయిందండి. కూటం డేట్ ఇచ్చాను నేను ఇంకొకటే అనుకున్నాను, నాకు ఆ కూటం కంటే దైవజనుడి హస్తనిక్షేపణం నాకు ముఖ్యం. నేను అక్కడ వాడబడటం కంటే ఒక దైవజనుడి అభిషక్తుడి దగ్గర నాకు ముఖ్యం. ప్రభా, నీకు ఇష్టమైతే తీసుకెళ్ళు. బస్సుల మీద తీసుకెళ్తావు, లారీల మీద తీసుకెళ్తావో తెలియదు, తీసుకెళ్ళు. నేను కూటం పోయినా ఫోన్లే, ఈ సేవకుడు మానేసాడు, డేట్ ఇచ్చి నిర్లక్ష్యం చేశాడు, మోసం చేశాడని ఎన్ని నిందలు వస్తాయి రాని. యేసన్న గారు రావాలి, నా నెత్తి మీద చెయ్యాలి, ప్రార్థన చేయాలి, నేను కానికి ఇవ్వాలి, ఆయన నన్ను పంపాలి, అప్పుడు నేను వెళ్ళాలి అని నేను అలా ఉండిపోయాను. 3ంటికి వచ్చాడండి. 3ంటికి ఎంత పొడుగు లైన్ ఉంది వల్ల. అలా ప్రార్థన చేసుకుని 1 నిమిషం అలా చేసాడు. బాగున్నావా అన్నాడు, ప్రార్థన చేశారు, కానికిచ్చాను, వచ్చేసాను. ఆటో పట్టుకుని వచ్చా, బస్సు ఎక్కా. మీరు నమ్మండి, 9ంటికి కూటంలో ఉన్నా. హల్లెలూయా. నేను వెళ్ళిన తర్వాత ఇంకా పాటలు పాడుతున్నారు అక్కడ. రెడీ అయిపోయాను, స్టేజ్ ఎక్కేసి కూర్చున్నాను. 9ంటికి ఇంకా పాటలు పాడుతున్నారు. దేవుని బిడ్డలారా, మనం తొందరపడిపోకూడదు, దేవుని సన్నిధిలో బెంబెలెత్తిపోకూడదు. ఈ గేహజీ గేటు దగ్గర కనిపెట్టుకోవడం, సేవకుడి దగ్గర కనిపెట్టుకోవటం లేదు. ఇలా చాలా 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 ఉన్నాయి. జిమ్మికిలీడి దగ్గర ఇవన్నీ చెప్పలేం, కానీ ఒకటి చెప్పాను నేను. ఏం లోటు ఉందని అడిగితే మొత్తం పోసగుచ్చినట్టు చెప్పేశాడు, పిల్లలు లేరు వీళ్ళకని. లంకంత కొంప ఉంది, లంకంత పొలం ఉంది, పిల్లలు లేరు. పిలిపించాను. అమ్మా, వచ్చే సంవత్సరానికి దేవుడు నీ కడుపున కొడుకుని ఇవ్వబోతున్నాడు, నీ ఒళ్ళో కొడుకు ఉండబోతున్నాడు, దేవుడు నిన్ను దీవించునుగాక. అంతే, గర్భం తెరవబడింది. దేవుడు అద్భుతం చేశాడు, బిడ్డనిచ్చాడు. వినండి, కొంతకాలం అయిన తర్వాత ఆడికి కళ్ళు తిరుగుతున్నాయి పొలం వెళ్ళాడు. డాడీ కళ్ళు తిరుగుతున్నాయి అన్నాడు. రే, ఇంటికి తీసుకుపోండి అని చెప్పేసి పని వాళ్ళ నుంచి పంపించాడు. ఇంటికి వెళ్ళేసరికి చచ్చిపోయాడు.
ఏమేం చేసిందో తెలుసా? నేరుగా దైవజనుడి గదిలోకి వెళ్ళి దైవజనుడు మంచం మీద పడుకోబెట్టి పరిగెత్తుకుని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పింది. దైవజనుడు వచ్చాడు, ప్రార్థన చేశాడు, ఆ చంటి బిడ్డ బతికేశాడు. హల్లెలూయా. ఆ తర్వాత దైవజనుడు అన్నాడు, అమ్మా ఈ ప్రాంతంలో కరువు రాబోతుంది కనుక మీరు విదేశం వెళ్ళండి అంటే మోటాముళ్ళు సర్దుకుని లంకంత కొంపని లంకంత పొలాన్ని వదిలేసి ఇంటికి తాళం వేసుకుని భర్త, భార్య, కొడుకు విదేశాలకు వెళ్ళారు. 7 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చారు. ఎన్ని సంవత్సరాలు? నేనేం కొత్త కథలు ఏం చెప్పట్లేదు, బైబిల్లో ఉన్న కథలే చెప్తున్నా. బైబిల్లో ఉన్న కథలు కాదు, చరిత్రే చెప్తున్నా. తిరిగి వచ్చేసరికి ఏం జరిగిందో చెప్పనా? ఈ పొలాన్ని ఎవడో ఆక్యుపై చేసేసాడు. ఇంటి తాళం బద్దలు కొట్టేసి ఎవడో కాపురం ఉంటున్నాడు అక్కడ. వీళ్ళ ఇక విదేశాల నుంచి మోటాముళ్ళు బద్దుకొని చిన్న చిన్న లగేజీలు పట్టుకెళ్ళి పెద్ద పెద్ద సూట్ కేసులు, దాని నిండా బట్టలు, బంగారాలు ఇవన్నీ తీసుకుని చాలా హడావుడిగా టిప్ టాప్గా తయారై వచ్చారు. వచ్చేసరికి ఎక్కడ పెట్టుకుంటారు, ఎక్కడ ఉంటారు? ఇల్లు లేదు. అయ్యో ఇది మా ఇల్లు అయ్యా అంటే ఎవరు మీరు అంటున్నారు వాళ్ళు. పొలం వెళ్ళి చూస్తే ఎవడో పండించేసుకుని తినేస్తున్నాడు. గట్టు మీదకి వచ్చామంటే కాళ్ళు ఎరగొడేస్తాం అంటున్నారు. ఇగో అర్జెంటుగా ఇంటి ముందుకు దిగండి అవతలకి అంటున్నారు. ఇంట్లో ఉండనే ఒకట్లా, పొలం వెళ్ళనే ఒకట్లా. ఏం చేయాలి? మనమైతే ఏం చేస్తాం? ఒరే పాస్టర్ నువ్వు వెళ్ళమన్నావని వెళ్ళాం, మాకు ఈ గతి పెట్టింది, మాకు ఈ బతుకొచ్చింది, నువ్వే ఏదోడు చెయ్యి అని పాస్టర్ గారు ఇంటి మీద పడాలి, పాస్టర్ గారి మీద పడాలి. ఈ తల్లి, ఈ భర్త, ఈ కొడుకు ఏం చేశారో తెలుసా? పాస్టర్ గారి దగ్గరికి కానీ పాస్టర్ గారి విషయం కానీ ఎత్తకుండా నేరుగా అక్కడున్న ఒక నాయకుడిని కలిశారు. ఆయన ఒక ఆఫీసర్ని నియమించి విషయం ఏంటో చూడమంటే ఆయన పనిగట్టుకుని ఆ ఆఫీసర్ మొత్తం డాక్యుమెంట్స్ అన్ని తిరిగేస్తే ఫలానా 7 సంవత్సరాల క్రితం దొంగ సంతకాలు పెట్టించేసి డాక్యుమెంట్లు రాయించేసుకున్నాడు ఒకడు. పొలాన్ని, ఇల్లుని ఆక్యుపై చేశాడు. వెంటనే ఆఫీసరు అవన్నీ తిరిగేసి ఇదంతా ఫ్రాడ్ అని చెప్పి ఆ కేసు బుక్ చేసి రాజు ఎదుటికి తీసుకొచ్చి, అయ్యా ఇది జరిగింది, ఒరిజినల్ డాక్యుమెంట్లు ఈ భార్య ఈ భర్త పేరునే ఉన్నాయి, వీళ్ళ ఇల్లు ఇల్లుది, పొలం వీళ్ళది, 7 సంవత్సరాల నుంచి వీడు ఇంట్లో ఉంటున్నాడు, 7 సంవత్సరాల నుంచి పొలం పండించుకు తింటున్నాడు అంటే అప్పుడు రాజుగారు తీర్పిచ్చాడు. 7 సంవత్సరాల అద్దె, 7 సంవత్సరాల పంట పండించుకున్న శిస్తు మొత్తం కట్టి మర్యాదగా ఇల్లు ఖాళీ చేసి పొలం ఖాళీ చేసేసి నువ్వు వెళ్ళిపోవాలి అబ్బాయి అని చెప్తే ఆ శిస్తు అద్దులు అన్నీ సమృద్ధిగా వీళ్ళకి వచ్చేసాయి. వీళ్ళ ఇల్లు పొలం మరలా సొంతం చేసుకొని సాగిపోతున్నారు. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఒక సేవకుని పుట్టించింది నువ్వు కష్టాల్లో పడి కొట్టుమిట్టాడతావని కాదు, ఆ కష్టాల్లో కూడా అద్భుతంగా నువ్వు విడుదల పొంది ముందుకు వెళ్ళడానికి. దైవజనుడి ప్రార్థన, దైవజనుడి ఉపదేశం, దైవజనుడి కన్నీళ్ళు, దైవజనుడి ఉపవాసాలు మీ అందరి దీవెనల కొరకే. ఎబెద్మెలకు అనండి గట్టిగా. ఎబెద్మెలకు అతడొక కూసు దేశపు నపుంసకుడు, రాజుగారి దగ్గర ఉండే ఒక పనివాడు. ఇర్మియాను బంధించి నీరు లేని బురద గుంతలో పడేశారు. ఆ బురదలో రోజు రోజుకి కూరుకుపోతున్నాడు కిందకి. ఈ సంగతి ఎబెద్మెలెక్కి తెలిసి, వింటున్నారా, ఏం చేశాడంటే రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా నిష్కారణంగా ఇర్మియాను బంధించారు, ఆయన ఏ నేరం ఘోరం చేయలేదు, చాలా మంచోడు, ఆయన మంచి సేవకుడు అని చెప్పి రాజుగారి దగ్గరికి వెళ్తే, నాకు కొంచెం అవకాశం ఉండే పాస్టర్ గారిని బయటికి తీసేస్తాను అని చెప్తే సరే నువ్వు వెళ్ళి అన్నాడు. 30 మంది కావాలయ్యా అని అంటే 30 మందిని అక్కడ వెతుక్కుని, వినండి ఇంకా లేట్ అయితే ఈ సేవకుడు బురదలో కూరుకుపోతాడు. క్షణానికి గడియకు బురదలో దిగుబడిపోతున్నాడు ఇర్మియా. ఎంత గొప్ప దైవజనుడు అంటే ఆయన సేవలో పుట్టుకొచ్చిన వాళ్ళే దానియేలు, షడ్రక, మెషక, అబేద్నెగో, హెజ్కేలు, ఇలా ఎందరో సేవకులు. అలాంటి గొప్ప దైవజనుణ్ణి నీరు లేని ఒక బురద గుంతలో పడేశారు. చాలా భయంకరంగా ఆ బురదలో కూరుకుపోయాడు. జిగట బురద. వినండి, ఈ ఎబెద్మెలెకు ఇప్పుడు ఆయన పైకి, దైవజనుడిని పైకి తీయాలి. ఎలా తీస్తాడు? తాళ్ళు ఎక్కడ కొంటాడు? పనివాడికి ఏం తెలితే? వినండి, ఆ పెంట మీదకు చూస్తే చింపి చిరాకులైన గుడ్డలు ఉన్నాయంట. మీరు తర్వాత చదువుకోండి, ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయం 1 నుండి 13 వచనాల వరకు చదువుకోండి. చింపి చిరాకులైన గుడ్డలట. నా వైపు చూడండి. అంటే ఏమిటి? ఇప్పుడైతే మన పిల్లలకి, చంటి పిల్లలకి ఇవన్నీ వచ్చేసి ఏమంటారు వాటిని? డైపర్స్ వచ్చేసాయి.
అంతకుముందు గుడ్డమొక్కలే కదా, మూతులు తుడిచినా అవన్నీ తుడిచినా గుడ్డమొక్కలే. ఇలా తుడిచి పాడేసిన గుడ్డమొక్కలు, ఇంకా రకరకాల గుడ్డమొక్కలన్నీ ఉన్నాయి పెంట మీద. ఇలా చూసాడు, తాళ్ళు ఏం కనబట్ల, గుడ్డలు కనబడ్డాయి. 30 మందిని గబగబా రమ్మన్నాడు. వచ్చారు. వెంటనే ఆ గుడ్లన్నీ చేత్తో పట్టుకుని దులిపేసి శుభ్రం చేసేసి ఒక్కో గుడ్డ ముడేసి ఓ తాడుకింత తయారు చేసి 30 మందిని తన దగ్గర పెట్టుకుని దైవజనుడి సంకల్లో చేత్తో పట్టుకుంటే జబ్బలు కూడా వచ్చేస్తాయి, బాయిలర్ కోడి చేతుల్లో రెక్కల్లాగినట్టు వచ్చేస్తాయి. బురదలో కూరుకుపోయాడు. అందుకని ఆ జబ్బలోకి పట్టుకుని, వింటున్నారా, ఆ దైవజనుని జబ్బల్లో నుంచి ఆయన బలవంతంగా బయటికి లాగేశారు. గట్టిగా చప్పట్లు కూడా దేవుడికి స్తోత్రం చెప్పండి. ఈ సహకారం, ఈ ఉపకారం, ఈ సహకారం ఎబెద్మేలుకు ఇర్మియా కొరకు చేసినందుకు ఏం జరిగిందో ఒక్క మాట చదవండి, ప్రార్థన చేస్తాను. దేవుడు ఎంత అద్భుతమైనది చేశాడు. ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం 15 నుండి 18 వచనాలు. 39వ అధ్యాయం 15 నుండి. మైక్ ఉంది ఎవరి దగ్గరైనా? మైక్లో చదువుతారా? ఒక్కసారి మైక్లో చదవండి అన్న. ఆ వాక్యం చెప్పి ఆ వాక్యం చదివిని ప్రార్థన చేస్తాను. ఇర్మియా బందీ గృహశాలలో నుండగా యెహోవా మాట అతనికి ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను, నీవు వెళ్ళి కూషీయుడగు ఎబెద్మెలెకుతో ఇట్లనుము, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతిగా యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, మేలు చేయుటకై కాక కీడు చేయుటకై నేను ఈ పట్టణమును గూర్చి చెప్పిన మాటలు నెరవేర్చుచున్నాను. నీవు చూచుచుండగా ఆ మాటలు ఆ దినమున నెరవేరును. ఆ దినము అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ పట్టణం నాశనం అయిపోతుంది. ఇది మొత్తం నాశనం అయిపోతుంది, నెరవేరుతుంది, నువ్వు చూస్తావు. ఆ దినమున నేను నిన్ను విడిపించేదను, నీవు భయపడు, మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎబెద్మెలెకుతో అంటున్నాడండి దేవుడు, ఆ దినమున, ఆ నాశన దినమున నేను నిన్ను విడిపిస్తాను, నీవు భయపడు, మనుష్యుల చేతికి నువ్వు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణము నీవు దక్కించుకుందువు. ఇదే యెహోవా వాక్కు. ఓసారి నా వైపు చూడండి. ఇర్మియా గొంతులో పడింది ఏయో కారణాలతో కాదు, ఒక ఎబెద్మెలెకుని దేవుడు రక్షించడం కోసం, ఒక సేవకుని పుట్టించింది మిమ్మల్ని దీవించడం కోసం. నా దీవెన కోసం, నా కుటుంబ దీవెన కోసం రాధమ్మ గారు ఉన్నారు, జోయలయ్య గారు ఉన్నారు, సేవకులను అందుకే పుట్టించారు. ఒప్పుకుంటారా? నిజమేనా? స్తోత్రం చెప్పండి గట్టిగా. మన దీవెన కోసం అండి సేవకులు అన్నది. ఒక ఎబెద్మెలెకు ఖడ్గం పాలవ్వకుండా ఏం జరుగుతుంది అక్కడ? నెబుకద్నెజరు వస్తాడు, అతడి సైన్యాధిపతి వస్తాడు, గర్భిణీ స్త్రీల కడుపులు చీల్చేస్తాడు, ఆ లోపల ఉన్న పిండం పేగులతో పాటు బయటపడుతుంది, తలకెళ్ళి తీసేస్తాడు, యవనస్తులు అనేకులను చంపేసి 4600 మంది యవనస్తులు నపుంసలుగా చేసి తీసుకెళ్ళిపోతాడు. ఇదంతా కళ్ళ ఎదుట జరగబోతుంది. ఆ లిస్టులో ఎబెద్మెలెకును కూడా చంపేస్తారు. అయితే దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇర్మియా గోతులు దిగబడ్డాడని ఆ సేవకుడిని పైకి తీసుకురావటం కోసం ఎబెద్మెలెకుని దేవుడు వాడుకున్నాడు. అక్కడ నీవు పాత చింపి చిరాకులైన గొడ్డ మొక్కలతో నాకు అది లేదు ఇది లేదు అని అనకుండా, కొంతమంది కుంటి సాగులు, పనికిమాలిన సాగులు, పాపిష్టి సాగులు, దరిద్రపు సాగులు అని చెప్తారు. నాకు అది లేదండి ఇది లేదండి, నాకు అది ఉంటేనండి ఇది చేసేద్దునండి, నాకు ఇది ఉంటే అది చేసేద్దునండి. కూడా ఏమి లేవు, పెంట మీద ఉన్న గొడ్డ మొక్కలతో ఇర్మియాను బయటికి తీసుకొచ్చేశాడు. సేవ చేయాలనుకున్న వారికి, సహకరించాలనుకున్న వారికి ఆశ ఉంటే ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. చేతులతో హల్లెలూయా చెప్పండి. నాకు అది లేదు ఇది లేదు, ఆగల కీబోర్డ్ లేదు, ప్యాడ్ లేదు, ఆ డ్రమ్ము చాలా, ఏమి లేకపోతే సెల్ ఫోన్లో రిథమ్స్ చాలు, ఏమి లేకపోతే చప్పట్లు చాలు. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. నాకు బండి ఉంటే ఆ ఊరంతా తిరిగెద్దును.
సాధు సుందర్ సింగ్ గారి కాలంలో పుట్టాల్సింది నువ్వు, అసలు ఇప్పుడు పుట్టేసావు అనవసరంగా. హల్లెలూయా. పెంట మీద ఉన్న గుడ్డ మొక్కలతో సహకారం అందించేశాడు. నేను చెప్పాలనుకున్న మాట అదే. మాకు సహకరించడానికి అది లేదు ఇది లేదు అని సాకులు చెప్పకండి. దేవుడు మీకేమిచ్చాడో, మీకు ఎదుట ఏం కనబడుతుందో వాటితోనే మీరు సహకరించండి. లోకం మీదకి రాబోతున్న నాశన కాలములో దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. రేపు రాకడలో విడవబడకుండా ఎత్తబడే గుంపుగా చేస్తాడు. నాశనం అవ్వకుండా కాపాడతాడు. చేతులతో హల్లెలూయా చెప్పండి. ఇంత కిరాతకమైన వధ నెబుకద్నెజరు వచ్చి చేయబోతున్నాడు. అలా చేయబోతున్నప్పుడు నేను నిన్ను కాపాడతాను. ఆ ఖడ్గం పాలు నువ్వు అవ్వవు, నీవు భయపడుతున్న మనుష్యుల చేతికి నిన్ను నేను అప్పగించను. ఎబెద్మెలెకు తప్పించబడ్డాడు, అతడి కుటుంబం తప్పించబడింది. ఎందుకో తెలుసా? ఒక సేవకుని కొరకు ప్రయాసపడ్డాడు. ఆమేన్. ఇది ఒక సేవకుని కొరకైన ప్రత్యేకమైన కూటమి. ఇది నేను ముగిస్తున్నాను. ఈ కూటంలో నీ తీర్మానం ఏమిటి? మన తీర్మానం ఏమిటి? సహకరిద్దామా, నిరాకరిద్దామా, ఆడుదామా, ఖాళీగా ఉందామా? కనుక మీ వంతు మీరేం చేయగలరో దానితోటే ఈ సేవకుడికి ఆదుకోగలిగితే అద్భుతమైన పరిచర్య జరుగుతుంది. రాగల దినాల్లో మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు దీవెనగా మారుస్తాడు. మోషేను ఆదుకున్నందుకు హూరు అహరోనులకు ఎంత కృపనిచ్చాడు. రాహాబు సేవకులను ఆదుకున్నందుకు ఎంత గొప్ప వంశంలో చేర్చబడింది. హల్లెలూయా. ఇంకెవరి గురించి చెప్పాను? గనురాలు ఆదుకున్నందుకు ఆమె కుటుంబంలో ఎన్ని సమస్యల్లో నుంచి బయటకు వచ్చింది, ఎన్ని కష్టాల్లో నుంచి ఆమె జీవితం ఉద్ధరించబడింది. ఎబెద్మెలెకు యిర్మీయాను ఆదుకున్నందుకు నాశన కాలంలో ఎలా కాపాడబడ్డాడు. కనుక ఎప్పటికీ ఎన్నటికీ సేవకునికి సహకారులుగానే ఉందురుగాక, సేవకునితో నిలుచుదురుగాక, సేవకుల పక్షంగా ఉందురుగాక. ఆ దిశగా ఈ సేవ ఎప్పటికీ ఎన్నటికీ సాగునుగాక. ఆమేన్. ఆఖరికి ఒక మాట, నేను సేవకుడిన విశ్వాసిన. ఈ పిలుపును నిశ్చయం చేసుకోండి. టెన్షన్ పడకండి, తొందరపడకండి. అవసరమైతే సెలవులు కదా, సంక్రాంతి సెలవులు కదా, మీకు భోగి పిడకలో చేసే పని లేదు. దొంగల గింగలు మోసుకొచ్చి సెంటర్లో మంట వేసే పని మీకు లేదు. పోకండ్లో సున్నుండ్లో వండుకునే పని లేదు. మీరు వండుకోక్కర్ లేకుండానే నా బండి నిండా బోళ్ళు సున్నుండ్లు ఉన్నాయి, వెళ్తేనండి అరుసులు ఉన్నాయి. ఎవరో పెట్టారు, దేవుడికి స్తోత్రం. ఎవరో ఒకరు తెచ్చిపెట్టేస్తారు. ఏమండి మరి సెలవులు ఏం చేద్దామని ఒక్కరోజు ఉపవాసం ఉండి ప్రభుని అడగండి, నేను సేవకుడినా విశ్వాసన? సేవకుడిని అయితే ఎక్కడ సేవకి వెళ్ళాలి తెలుసుకుని కొంతకాలం నమ్మకంగా దైవజనుల దగ్గర నిలిచి పరిచర్య నేర్చుకొని, ఉపదేశం నేర్చుకొని, క్రమం నేర్చుకుని, ప్రభు ఏ ప్రాంతానికి వెళ్ళాలి మీ సేవకులకు బయలుపరచు, మీ సేవకురాలకు బయలుపరచు, నాకు బయలుపరచు, మా తల్లిదండ్రులకు బయలుపరచు అని స్పష్టంగా ప్రార్థన చేసుకుని, నువ్వు తొందరపడిపోయి రిక్షా తొక్కేయకుండా దేవుడు చూపుతున్నాడు ఇది చూపుతున్నాడు అని నువ్వు టెన్షన్ పడిపోయి తొందరపడిపోయి తన్నులు తినకుండా, ఒకడు అలాగే విజయవాడ దగ్గర 30 రోజులు 40 రోజులు ట్రైనింగ్కి వెళ్ళి వచ్చి నేను సేవ చేసేస్తానని ఆత్మీయ తండ్రిని ఆ తల్లిని వదిలేసి వెంటనే సేవ మొదలెట్టాడు. 30 మంది విశ్వాసులు వచ్చారు. ఆ తర్వాత అక్కడ ఉన్న ఒక అమ్మాయిని ఎత్తుకుని వెళ్ళిపోయాడు. నువ్వు ఎలాంటి జైన్ ముందే చెప్పాను కదా, గొర్రె నడిపెత్తున్నావంటే గొర్రె ఏ నోట్లో నుంచి వచ్చిందో ఆ ఆత్మ నీ మీద దాడి చేస్తుంది. కాపాడబడాలి. అందుకే జెఫన్యా గారు ప్రార్థన చేయించి ఒక అంశం ఉంటుంది, దైవజనులు దైవజనుడు లేపబడాలి, వాడబడాలి, కాపాడబడాలి. హల్లెలూయా. అంత ప్రొటెక్షన్, అంత నడిపింపు ఉండాలా. రోజుకొకరు నా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు మా విశ్వాసులు. ఇది కాకుండా అనేక మంది దైవజనులు నా కోసం ప్రార్థన చేస్తారు, నా తల్లిదండ్రులు ప్రార్థన చేస్తారు. ఇంతమంది ప్రార్థనల మధ్యలో నేను మరలా ఉపవాసాలుండి ప్రార్థన చేసుకుని దేవుణ్ణి ఒకటే అడుగుతా, అంతం వరకు నమ్మకంగా నిలబెట్టు ప్రభా. నువ్వు నన్ను నమ్మి సేవనిచ్చావు,
నేను నిన్ను నమ్మి సేవ చేస్తున్నాను, ఈ నమ్మకం ఉమ్మైపోకుండా అంతం వరకు కాపాడు అని దేవుని కాళ్ళు పట్టుకుంటూ ఈ ప్రార్థనల మధ్యలో దేవుని సన్నిధిలో ముందుకు వెళ్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది రేపు ఫిబ్రవరి 10 వస్తే 21 పూర్తి చేసుకుని 22 సంవత్సరంలోకి నేను వెళ్తా. దేవుని బిడ్డలారా, ఎన్నో పోరాటాలు, శోధనలు, పరిస్థితులు, వీటన్నిటి మధ్యలో నడిపించుకుంటే దేవుడు వెళ్తూ ఉంటాడు. కనుక తొందరపడిపోవద్దు, కంగారు పడిపోవద్దు. నీ మనసులో మదిలో మెదులుతున్న ఆలోచనలన్నీ ఉపవాసం ఉండి ప్రభు పాదాల దగ్గర చెప్పేసుకుంటే ఆయన మన మొర్ర వినే దేవుడు, మాట్లాడే దేవుడు, ఆయన మనకి జవాబిచ్చే దేవుడు, ఆయన మనల్ని నడిపించే దేవుడు, నీ జీవితం వ్యర్థం అయిపోకుండా నిలబెట్టగలిగిన దేవుడు, కన్ఫ్యూజన్ అవ్వకుండా నిలబెట్టగలిగిన దేవుడు. నేను సహకారినా సేవకుడినా నాకు బయలుపరచు ప్రభా అని క్లియర్ చేసుకుని మీరు ముందుకెళ్ళండి. దేవుడు ఏర్పరచుకున్న సేవకులతో సహకారిగా ఉండండి. చదవండి, బాగా చదివి మంచి ఉద్యోగం కొట్టండి. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిలబడండి. పనికి మాలిన పాపిష్టి చట్టాలను తయారు చేస్తున్నప్పుడు వాటిని చెడగొట్టడానికి ఒక ఆఫీసర్గా నిలబడండి. ఆమేన్. అది కూడా గొప్ప సేవ కాదా? అది కూడా గొప్ప ఉద్యోగం కదా? ఈరోజు నాకు ఎంత ఖుషి అంటే, ఓ తమ్ముడు 40,000 రూపాయలు జీతం, ఫస్ట్ జీతం పంపేయాడు. మాస్టర్ గారు ఫస్ట్ జీతం పంపేస్తున్నాను, స్టేజ్ మీదకి మీకు ఏమేం కావాలి అన్నీ కొనేసుకోండి అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు వచ్చినప్పుడే చెప్పిన తమ్ముడు క్వశ్చన్ చైర్ కావాలని. ఇక సోఫాలు గీఫాలు హ్యాబ్యాగ్ చేసి రక్తమే చేయి, ఇంకా మొత్తం లిస్ట్ రాసేసుకున్నాను నేను. అందులో నా చెప్పులు లేవు, నాకు దువ్వెన లేవు, నా బట్టలు లేవు, అందులో అన్ని వేదిక మీదకే. హల్లెలూయా. నా పర్సనల్గా ఏది వాడుకోవట్లేదు. 40,000 రూపాయలు ఆ వేదిక మీదకే ఖర్చు పెట్టేస్తా. ప్రైజ్ ది లార్డ్. మరి పాస్టర్ గారి సీట్లోకి వచ్చి నువ్వు కూర్చుంటే మరి 40,000 ఎవడ పంపిస్తాడా? అది నేను చెప్పాలనుకున్నది. నీ పని ఏంటి? అక్కడ కూర్చున్నాడు, అయ్యగారు కూర్చున్నారు, అమ్మగారు కూర్చున్నారు, అది సేవకులకి ఏర్పాటు చేసుకున్నాడు. లేదండి నేను కూర్చుంటానండి, నేను కూర్చుంటాను. మరి బాబు నువ్వు వెళ్ళి 40,000 రూపాయలు పంపించి ఇక్కడికి. మంచి ఉద్యోగం కొట్టు, మంచి వ్యాపారం చేయి, మంచి వ్యవసాయం చేయి, ఖాళీగా ఉండకండి. అలాగని ఆదివారం ఎగ్గొట్టకండి, నియామక కోటాలు మానేయకండి. అర్థమవుతుందా? చక్కగా సాగుతూ ఎదుగుతూ సింపుల్గా, కన్ఫ్యూజ్ అవ్వకండి. అసలు నేను కూడా డిస్టర్బ్ అయిపోయాను, ఇంజనీరింగ్ మానేశాను. దేవుడు పిలిచాడు. నిర్గమ ఎంత 4:12 ఆ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు. ఇక చదువు ఆపాడు, బలవంతంగా ఆపాడు. కొట్లగా నరకానికి వెళ్ళిపోతున్న ఆత్మలు నాకు కనబడుతుంటే ఇంక నేను చదవలేకపోతున్నాను, ఏడుతున్నాను, దొల్లు ఏడుతున్నాను, రొమ్ము కొట్టుకుని ఏడిచేస్తున్నాను, కన్నీళ్ళు మున్నీరైపోయేటట్లు ఏడుతున్నాను. చొక్కాయి తడిసిపోయేది, అన్నం తినబుద్దేది కాదు, మోకాళ్ళు వాసిపోయి రక్తం వచ్చేసేది. ప్రభువా ఇంతమంది నరకానికి వెళ్ళిపోతున్నారు, రక్షించు. నాకేం తెలిసేది కాదు అసలు, అదో ఏడుపు, రోదన. ఇక చదువు లేదు, ఏమీ లేదు, అలా బలవంతంగా చదివాను. 4 సబ్జెక్టులు ఉండిపోయాయి. 80% ఇంజనీరింగ్లో నాకు ఉండేది, ప్రతి సబ్జెక్టులు ఇంచుమించు. అలాంటిది 4 సబ్జెక్టులు ఉండిపోయాయి. మా డాడీకి చెప్పాను, నేను ఇంకా చదవను డాడీ, సేవకు వచ్చేస్తానని. నువ్వు ఆ మాట కోసమే కదరా బాబు ఎదురు చూస్తున్నావు. 10వ తరగతి అడిగాం, ఇంటర్మీడియట్లో అడిగాం, ఇప్పుడు వచ్చింది నీకు వచ్చేయి అన్నాడు. అంతే, వచ్చేసాను. సేవ లేదు. డొక్కు సైకిల్ ఒకటి ఉంది, పాత సైకిల్, స్టాండ్ ఒకటి అలా ఉంటే మున్సిపాలిటీ చెత్త అంతా ఎత్తుకెళ్ళినట్టు ఆ సైకిల్ తొక్కుతూ ఉంటే మొత్తం చెత్త అంతా నా వెనకాల వచ్చేది, ఆ వెనకాల స్టాండ్కి. ఇక ఎంత తిరిగినా సేవ లేదు, ఏమీ లేదు. అసలు నన్ను సేవకు పిలిచావు ప్రభువా, నేను ఇంక సేవకు నాకు కాదని మళ్ళీ 7 రోజులు ఉపవాసం ఉన్నాను. ప్రభువుని కొన్ని సూచనలు అడిగాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రభు చాలా క్లియర్గా, ఎందుకంటే నేను అనుకున్నాను ఆ 7 రోజుల ఉపవాసాల్లో నేను పెట్టుకున్న సూచనలు నెరవేరకపోతే మరలా నేను చదువుకి వెళ్ళిపోతా, సేవలో ఉండను. నేను ఏదైతే సూచన అడిగానో అదే దేవుడు నెరవేర్చాడు. గిద్యోను అడుగుతాడు కదా, ప్రభువా చుట్టూ మంచు కురవాలి, ఇదిగో ఇక్కడ మాత్రం, అలాగే చేశాడు. ప్రభువా ఇవి ఒక్కసారి చుట్టూ మంచు కురవకూడదు, నేను గీత గీసాను అక్కడే మంచు కురవాలి. బాబ్బా ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. ఎంత మంచోడిని దగ్గర పెట్టుకుని
వచ్చేసి ఈ సీట్లో కూర్చుంటానంటే నీకు ఎందుకు తిప్పలు? అదేమన్నా చిన్న సీట్? అది ఎంత రిస్కో తెలుసు. అది ప్రత్యేకమైన పిలుపు, ఏర్పాటు, దర్శనం, నడిపింపు ఉంటే తప్ప ఆ సీట్లో కూర్చోకూడదు. అలాగని సేవా పిలుపున్న నీకు, సేవా దర్శనం ఉన్న నీకు వెనకం చేయకు. నువ్వు ఎక్కడుంటే అక్కడ నాశనమే, యేసు రక్తమే చేయ. అంతే మరి. యోనా ఎక్కడున్నాడు? నాశనమే. నువ్వు ఎక్కడికి వెళ్తా అక్కడ నాశనమే. పిలుపు, ఏర్పాటు, దర్శనం ఉండి దేవుని సేవ కొరకు ప్రత్యేకించుకున్న తర్వాత నువ్వు ఇంకెక్కడ పడితే అక్కడికి వెళ్తే ఏ కంపెనీలోకి వెళ్తే కంపెనీ మోతేసేస్తాడు. నేను కూడా అలాగే వెళ్ళాను ఒకసారి. కంపెనీ మొత్తం మోతాడిపోయింది. కొంతకాలం ఉద్యోగం చేసి అన్ని సంపాదించుకుని సేవకి వెళ్దాంలే కదా, ఆత్మాను కానుకల మీద ఏం ఆడబడతాం, అసలు ఎవరి దగ్గర కానుకలు పట్టకూడదు, ఏమి చేయకూడదు, నేనే చేయాలి అని నేను కంపెనీలో జాయిన్ అయితే మొత్తం కంపెనీ మోతాడిపోయింది. నిజమండి, అనుభవం చెప్తున్నా నేను. ఆ కంపెనీ మేనేజర్కి నాకు గొడవ వచ్చేసింది విజయవాడలో. ఆయన అటు వెళ్ళిపోయాడు, నేను ఇటు వెళ్ళిపోయాను. అప్పుడు క్షవరం అయిపోయి ఎవరం వచ్చి మళ్ళీ ఉపవాసాలతో మొదలుపెట్టి నీకెదురు నా కుదురని ఇద్దరితో మొదలు పెడితే సేవ ఈరోజు కొన్ని వందల కుటుంబాలను దేవుడిచ్చాడు. హల్లెలూయా. మనల్ని నమ్మాడు దేవుడు, మనం ఆయన నమ్మాం. ఆయన నమ్మదగిన దేవుడు. ఆశీర్వదిస్తాడు, సేవను అప్పగిస్తాడు, ఘనంగా నిలబెడతాడు, వాడుకుంటాడు. నీ పిలుపుని, నీ ఏర్పాటుని ఆయన రుజువుపరుస్తాడు, రివీల్ చేస్తాడు, రిఫ్లెక్ట్ చేస్తాడు, ప్రత్యక్షపరుస్తాడు దాన్ని. మరి అలాంటి పిలుపు, ఏర్పాటు లేదు. విశ్వాసిని, సహకారిని చక్కగా ఎబెద్మెలకు స్థానంలో ఉండు, గనురాలి స్థానంలో ఉండు. ఇంకెవరు? హూరు, అహరోను స్థానంలో ఉండు. ఇంకెవరి గురించి చెప్పాను? రాహాబు స్థానంలో ఉండు. స్తోత్రం చెప్పట్లేదు మీరు? సహకారిగా ఉండండి. ఇందులో పెద్ద కష్టం ఏముంది, కన్ఫ్యూజన్ ఏముంది? నీకు యుద్ధం చేసేవాడి జీతం ఎంతో, సామాను దగ్గర కాపలా కాసేవాడి జీతం కూడా అంతే. దాన్ని మన భాషలో చెప్పుకోవాలంటే ప్రసంగం చేసేవాడి జీతం ఎంతో, చీపురు పట్టుకుని నడిచేవాడి జీతం కూడా అంతే. రేపు అందరూ నా సియోనికి, యెరూషలేముకి తీసుకెళ్తాడు. హల్లెలూయా. అందరం మందిరంలో ఉన్నట్టే ఉంటాం. అందరం చక్కగా అందరం ప్రభు ఎదుట ఆయన ముఖదర్శనం చేసుకుంటూ ఉంటాం. ఆయన దగ్గర తిరుగుతూ సంచరిస్తూ ఉంటాం. ఆయన ముఖదర్శనం చేసుకుంటే యుగాలు గడిపేస్తాం. అక్కడ చీపురు పట్టినామా అక్కడ ఉంటుంది, ప్రసంగం చేసి నేను అక్కడ ఉంటాను. ఇద్దరం వచ్చోటే ఉంటాం. తారతమ్యాలు ఏముండవు అక్కడ. సేవకుడి చేతిలో మైకు పెట్టాడు, నీ చేతిలో చీపురు పెట్టాడు. జీతం ఒకటే. సేవకుడు అయినంత మాత్రాన మాకు ఎక్కువ ఇస్తాడో, చీపురు పట్టినంత మాత్రాన నీకు తక్కువ ఇస్తాడని లేదు. అందుకే నేను అనేక సార్లు చీపురు కూడా పడతాను. నేను మనం చూశాను, నేను కాంక్రీట్ పనులు అందరూ ప్రయాసపడ్డారు. ఇక్కడ ఫోటోలు, వీడియోలు, మీడియా ఉంది కదా, కృపానివాస్ మీడియా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాకు ప్రహారీ గోడ ఉంటుంది, ఇక్కడి నుంచి అక్కడికి ఇంచుమించు 400 మీటర్ల పొడుగది. బీమ్ వేసేటప్పుడు చాలా బస్తాల కాంక్రీట్ నేను ఒక్కడనే ఒంటి చేత్తో ఒక్కడనే నేను మొత్తం కాంక్రీట్ కలిపితే ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిపి గోడ కట్టి పడేసాం. ఒక్క పూటలో అయిపోయింది అంతే. ఈ చివరి నుంచి ఆ చివరికి బీమ్ వేసి పిల్లర్లు వేసేసాం. ఆ తర్వాత 2 రోజులు లేవలేదనుకోండి నేను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, చీపురు పట్టినా అదే జీతం, మైకు పట్టినా అదే జీతం, కీబోర్డ్ వాయించినా అదే జీతం, చెప్పండి చప్పట్లు కొట్టినా అదే జీతం, మీరు కూర్చున్నా అదే జీతం, నిలబడినా అదే జీతం. నాకు పాటకు టైం ఏం లేదు, నన్ను గుర్తించట్లేదు, ఇంత ప్రయాసపడుతున్నాను, కనీసం మైకులో అమ్మగారికి వందనాలను పెట్టట్లేదు, అందుకని ఇక్కడ నాకు గుర్తింపు లేదు, రేపు 6 నుంచి ఇంకో చర్చికి వెళ్ళిపోతాను. ఇలాంటి సంపూర్ణంగా తొలగిపోవునుగాక. ఒక క్రమమైన మహిమగలమైన సేవగా జరుగునుగాక. దేవుడు మనల్ని ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిలోనే ఆయనతో సహవాసము కలిగి ఉందుముగాక. దేవుడు మనల్ని ఏ పొజిషన్లో పెట్టాడో ఆ స్థానంలోనే సంతృప్తి చెందుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. నాకు ముగించబుద్ధి కావట్లేదు. ప్రైజ్ ది లార్డ్.
దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. నీ పిలుపుని, ఏర్పాటుని నిశ్చయం చేసుకుని ప్రశాంతంగా ఉండండి. అర్థమవుతుందా? పొరపాటు చేసుకోకండి, అనవసరమైన సీట్లోకి వెళ్ళకండి. ఒకవేళ దేవుడు నీకు ఇచ్చిన సీట్ని పాడు చేసుకోకండి. నేను చేయను ప్రభా, నేను యోగ్యుని కాదు ప్రభా, నేను ఉపయోగపడిన ప్రభా, నేను సెట్ అవ్వను ప్రభా, నేను సుట్ అవ్వను ప్రభా, నాకు కోపం ఎక్కువ ప్రభా, నాకు కొంచెం నిద్ర ఎక్కువ ప్రభా, నాకు ఆకలి ఎక్కువ ప్రభా, నాకు మటన్ అంటే ఇష్టం ప్రభా, నాకు చికెన్ అంటే ఇష్టం ప్రభా. ఇవన్నీ సేవలు ఎక్కడ సూట్ అవుతాయి ప్రభా? నన్ను ఎవరైనా ఏమనంటే పుసుక్కుని తన్నుకుంటూ వచ్చేస్తుంది ప్రభా కోపం. అని మాట పడను ప్రభా, నాకు ఈగో ఎక్కువ ప్రభా, ప్రెస్టేజ్ ఎక్కువ ప్రభా, నాకు కులపిచ్చి ఎక్కువ ప్రభా, మతపిచ్చి ఎక్కువ ప్రభా, నాకు ఎక్కడ సెట్ అవుతుంది ప్రభా? నేను ఉద్యోగం చేసుకుంటూ నేను నీకు సేవకి 40,000 పంపిస్తాను ప్రభా. ఇన్ని ప్రభు అంటాడు, నోర్మై కూర్చో. ప్రైజ్ ది లార్డ్. ఇంకొకడు ఏమంటాడు, ప్రభా ఎంతకాలం మందిరంలో ప్రభా చాకరీ చేయాల్సి వస్తుంది ప్రభా, శిబురు నేనే ప్రభా, అంట్ల దగ్గర నేనే ప్రభా, ట్యాప్ దగ్గర నేనే ప్రభా, కనీసం మైకి దగ్గర నెలకొక్కసారైనా ప్రార్థనకి సమయం ఇవ్వట్లేదు ప్రభా, పాటకి సమయం ఇవ్వట్లేదు ప్రభా. అప్పుడు ప్రభు అంటాడు, నోర్మై, ట్యాప్ దగ్గర ఉండు, చీపురు పట్టు. హల్లెలూయా. నువ్వు చెప్పేదంతా వింటాడు, ఆయన చెప్పాలనుకుని చెప్పేస్తాడు. ఆయన ఏం వినటం మనసుమా, అన్నీ వింటాడు, ఓపికగా వింటాడు. నువ్వు చెప్పేవన్నీ నిజమే, కానీ నువ్వు అక్కడే ఉండు. తగిన సమయమున ఆయన మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దేన మనస్కులయుండుడి. తొందరపడకండి, సమయం వస్తుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి, దేవుని సమయం వస్తుంది. హల్లెలూయా. చేతులతో హల్లెలూయా చెప్పండి. జాషువా డానియేల్ గారు అనే దైవజనుడి దగ్గర 12 సంవత్సరాలు పరిచర్య చేశాడు ఒక ఆయన. ఆయనకంటే వెనకాల వచ్చిన వాళ్ళకి సంఘాలు, మందిరాలు అప్పగించబడ్డాయి. చాలామంది ఇన్ని గోకుతూ ఉన్నారు, ఎంతకాలం చేస్తావా చాకిరీ అని. ఎంతకాలమైనా చేస్తాను, నాకు దేవుడు ఇదే ఇచ్చాడు అనుకుంటున్నాను. అలా ఓపికగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు పెద్ద ఆయనతో మాట్లాడాడు. నీ సంఘాలన్నిటిలో ఒక పెద్ద సంఘం ఉంది, ఆ సంఘాన్ని ఈ సహోదరుడికి అప్పగించమని. హల్లెలూయా. అందరూ చేసే సేవ వేరైంది. 12 సంవత్సరాలు నిలిచి పరిచర్య చేసి 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 నలిగిపోయిన ఈయన గారి సేవ చాలా ప్రత్యేకంగా ఉంది. అవుట్పుట్ బాగోవాలి అనండి. అది అవుట్పుట్ బాగోవాలంటే ఇన్పుట్ కరెక్ట్గా ఉండాలా. నీ పరిచర్య, నీ ప్రారంభ దినాలు చాలా ఖచ్చితంగా ఉండాలి. నేను చెప్పినట్లు ఆ గేట్ దగ్గర కనిపెట్టుకుని ఉండాలా. ఆమేన్. ఒక సేవకుని కనిపెట్టుకుంటూ ఉండాలా, ఒక దైవజనుడి దగ్గర కనిపెట్టుకుంటూ ఉండాలా. ఆ స్థాయిలో, ఆ పరిస్థితిలో నా దేవుడు చూస్తాడు. నమ్మదగిన దేవుడు ఆయన, అన్యాయం చేయడు. కనుక దేవుని బిడ్డలారా, విశ్వాసులుగా సహకారులుగా ఉంటూ ఈ సేవలో దేవుని చేత నిర్ణయించబడిన దైవజనుల యాజక కుటుంబానికి మీరు లోబడుతూ కలిసి చక్కగా సాగిపోతూ ఎర్రంపేటని యేసుపేటగా చేసేయండి. ఆమేన్. హల్లెలూయా. సకానికి పైగా అందరూ క్రైస్తవులైపోదురుగాక, ఈ మందిరానికి వచ్చేదురుగాక, ఈ సేవకుడి అనేకులకు బాప్తిజాలు ఇచ్చునుగాక, ఈ సేవ ఇంకా విస్తరించబడునుగాక. అందరు లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా అంటూ అందరు 2 చేతులు పైకెత్తి స్వరమెత్తి గట్టిగా స్వరమెత్తి స్తోత్రం స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. ఇంకా 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 గట్టిగా స్వరమెత్తి, దేవా నా పిలుపును ఏర్పాటును నిశ్చయం చేయండి. నోరు తెరండి. మోషే చేతులు ఎత్తినప్పుడు చేతులను ఆదుకున్న ఊరు అహరోనుకి ఇచ్చిన కృప నాకు ఇవ్వండి అయ్యా.
గనురాలు ఎలీషా అనే దైవజనుడికి ఎంత పరిచర్య చేసిందో, ఆమె ఎలా కష్టాల్లో నుంచి గట్టెక్కిందో అలాంటి సహకారిగా నన్ను నిలబెట్టాయా. రాహాబు వేశ్యై సేవకులను చేర్చుకుని ఎలా దాచిందో అలాంటి సహకారిగా నన్ను నిలబెట్టి ప్రభా. ఆమె భవిష్యత్తుని ఎంత ఉద్ధరించి గొప్ప వంశములో, సృష్టికర్త వంశములో చేర్చినట్లుగా నా జీవితాన్ని కూడా ఉద్ధరించాయా. ఏ బెత్తుమేలకు ఎలాగునా ఇర్మియాను పైకి తీసుకురావడంలో ఏమాత్రం సహాయ సహకారాలు లేకపోయినా పెంట మీద ఉన్న గుడ్డ మొక్కలతోనే ఎలా లేపగలిగాడో, పరిస్థితుల వైపు నేను చూడకుండా, అది లేదు ఇది లేదనే సాకులు చెప్పకుండా సహకరించుటయే ధ్యేయముగా సాగిపోవుటకు నాకు సహాయం చేయి నాయనా. ఎబెద్మెలకిని నాశనం అవ్వకుండా ఎలా తప్పించావో, నెబుకద్నెజరు యొక్క ఖడ్గము పాలవ్వకుండా ఎలా కాపాడావో, రాబోతున్న నాశనము నుండి నన్ను నా కుటుంబాన్ని తప్పించయ్యా, కాపాడయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ స్వరమెత్తండి, స్వరమెత్తండి. ప్రభువా, నేను సహకారిగా ఉండాలా, సేవ చెయ్యాలా, ఆ పిలుపు ఏర్పాటు నాకు నిశ్చయం చేయండి. నీవు మాకు నియమించిన సేవకుని దగ్గర, ఆత్మీయ తల్లి దగ్గర, ఆత్మీయ తండ్రి దగ్గర నాకంటే వయసు తక్కువైనను నేను సహకారిగా నిలిచే కృప కావాలయ్యా అని నోరు తెరవండి, నోరు తెరవండి. Yes, 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 yes. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah, 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 hallelujah. అందరు నోరు తెరిచి చేతులు పైకెత్తి ఒక్క మాట ప్రభుని అందరు అడగండి. సహకారిగా నన్ను నిలబెట్టి నీ రాజ్యంలో, నీ గ్రంథంలో నా పేరు రాయండి ప్రభు అని ఒక్క మాట అడగండి, 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 అందరూ అడగండి. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. నీ పరిచర్యను తుద ముట్టించుటేనా నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ వారసుడానైతిని. ఆహా నా ధన్యత, చప్పట్లు కొట్టు. ఆహా ఓహో నా భాగ్యము ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, నీ శ్రమలలో పాలుందు దర్శనమాయనే నా తనువందున శ్రమలు సరి
వివరించి నీ వరసుడానైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ప్రియ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందేగా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఎందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము. ఏమని వివరింతును, 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 ఏమని వివరింతును. కడుగబడినందున యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. ఆది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము. ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. ఒక్క మాట చెప్పండి, ఈ సేవకు నేను సహకారిగా ఉంటాను ప్రభువా. నన్ను నా కుటుంబాన్ని ఉద్ధరించండి ప్రభువా. ఎన్నో బాధల్లో కష్టాల్లో ఉన్నాను ప్రభువా, ఆదుకోండి ప్రభువా. అప్పగించుకొని అందరూ ప్రార్థన చేసుకోండి.